కాబట్టి ఈ కార్యక్రమం దేవుని మహిమార్థమై రాబోయే తరాలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మాదిరిగా దీన్ని ముందుకు సేవకులమైన మనం అందరం తీసుకుని వెళ్ళాలి. మన సంఘాలకు తెలియజేయాలి. మీతో అనేకమైనటువంటి విషయాలు పెద్దలు మాట్లాడబోతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి ముందుగా మరి ఒక చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందాం. దానికి ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్య ఆహ్వానితులుగా ఉన్నటువంటి వారిని మనము మరి ఆహ్వానిద్దాము, గౌరవిందాము. దయచేసి ఈ సమయంలో మరి మొదటిగా మన మధ్యలో ఉన్నటువంటి రాష్ట్ర జనరల్ సెక్రటరీగా, క్రైస్తవ నాయకులుగా, అలాగే భీమవరం యూపీఏ గౌరవ అధ్యక్షులుగా మరి ఉన్నటువంటి అన్న జాన్సన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. తరువాత రెండవదిగా మన మధ్యలో వర్గీస్ అన్న ఉన్నారు. వారు కూడా వేదిక మీదకి రావలసినదిగా ప్రభు పేరట వారికి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. అందరూ క్లాప్స్ కొట్టి ప్రభు నామాన్ని ఘనపరుస్తాం. అలాగే మన మధ్యలో బైబిల్ సొసైటీ భీమవరం బ్రాంచి అధ్యక్షులుగా అన్న జొన్నగడ్డ సామ్యుల్ గారు ఉన్నారు. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభు పేరట వారికి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. ఈ సమయంలో వారు కూడా వేదికను అలంకరించవలసిందిగా ప్రభు పేరట ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. అలాగే భీమవరం మండలం పాస్టర్ ఫెలోషిప్లో ఉన్నటువంటి కార్యవర్గం మరి సెక్రటరీగా చేస్తూ ఉన్నటువంటి దేవుని సేవకులు చాగంటి సతీష్ పాల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభు పేరట ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. రండి. అలాగే భీమవరం మండలం పాస్టర్ ఫెలోషిప్లో బాధ్యతగా పనిచేస్తూ ఉన్నటువంటి దైవజనులు చిట్టిబాబు గారిని కూడా, ట్రెజరర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. దయచేసి వారు కూడా రండి. అలాగే జాయింట్ సెక్రటరీగా చేస్తూ ఉన్నటువంటి యూపీఏ దైవజనులు గిజ్జోన్ గారిని కూడా, అలాగే వైస్ ప్రెసిడెంట్గా చేస్తూ ఉన్నటువంటి దైవజనులు ఆమోస్ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. కూర్చోండి. ఈ సమయమందు వేదికను అలంకరించిన సేవకులందరికీ ప్రత్యేకమైన వందనాలు. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ పరిశుద్ధ పాదాలకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రత్యేక సమయంలో నాయన మా భారతదేశం అంతా కూడా చాలా సంతోషంతో, ఆనందంతో ప్రభువా ఇండియన్ క్రిస్టియన్ డే జరుపుకోవటానికి పరిశుద్ధాత్ముడా మీరు చూపిన కృప కొరకు, దయ కొరకు వందనాలు. మేము ఊహించింది కొద్దిగా అయితే మీరు చేస్తూ ఉన్న కార్యాలు గంభీరంగా చేస్తున్నారు ప్రభువా. ప్రాంతాల్లో, రాష్ట్రంలో, అలాగే మా దేశంలో మాకు తెలియకుండానే మీరు ఉజ్జీవం రేపినందుకు నీకు స్తోత్రం. ఇలాగే ప్రతి సంవత్సరము కూడా మేము ప్రభువా నీకు స్తోత్రం ఈ కార్యక్రమాలు జరిగించడానికి సహాయం చేయండి. ముఖ్యంగా మా భారతదేశానికి మీ ప్రియ శిష్యుడు తోమా గారిని పంపించినందుకు వందనాలు. వారిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. మా భారతదేశం అంతా కూడా సువార్త ప్రకటించడానికి వారికి చూపిన దయ కొరకు వందనాలు. ఇది బ్రిటిష్ వారి ద్వారా కాక తోమా గారు నాయన 752లోనే భారతదేశంలో సువార్త ప్రకటించారనే విషయం ప్రతి ఒక్కరికి స్పష్టంగా మేము తెలియజేయగలిగినట్లు నీ కృప మా అందరి మీద ఉండును గాక. అన్ని విషయాల్లో మీ సహాయం దయచేయండి. ఇదిగో ప్రారంభం నుండి ఇప్పటి వరకు మీరు మా మధ్యలో ఉన్నారు. ఇక ముందు జరగబోయే కార్యక్రమాన్ని కూడా క్రమముగా నీకు మహిమకరంగా, మాకు ఆశీర్వాదకరంగా జరిగించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అన్న జాన్సన్ గారిని, వదినమ్మ గారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచర్యలను ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించమని, వారు చేయుచున్న ప్రతి కార్యక్రమాన్ని దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచమని యేసు నామమున ప్రార్థన చేసి మీ హస్తాలకు వేదిక మీద ఉన్న వారిని, క్రింద కూర్చున్న సేవకులను,
కార్యక్రమాన్ని అప్పగించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయాన్ని మరి అన్న జాన్సన్ గారు కార్యక్రమాన్ని నడిపిస్తారు, వారికి అప్పగిస్తున్నాను. సోదరులు రమేష్ గారిని వచ్చి భీమవరం ఈపీఏ ప్రెసిడెంట్ వచ్చి వేదికని అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఈ దినం ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేషన్ కోవిడ్ నిబంధనలను బట్టి చాలా తక్కువ మందిని ఆహ్వానించి ఈ కార్యక్రమం చేయడానికి మేము పూనుకున్నాం. మన మధ్యకు వచ్చినటువంటి మా కుటుంబానికి నాయన అమ్మ దగ్గర నుంచి ఒక కుటుంబంలో వ్యక్తిగాను నాకు ఒక అన్నగాను ఉన్నటువంటి వర్గీస్ అన్న ఈ కార్యక్రమంలో ఉండడం నాకు చాలా సంతోషం. అన్న ఏ కార్యక్రమాలకి గత కొంతకాలం నుంచి అటెండ్ అవ్వట్లేదు. అయితే ఇది మొట్టమొదటిసారి అన్న ఒక కార్యక్రమానికి రావడం, ఎందుకంటే చాలా దిగులతో కూడిన విషయం ఏంటంటే, మరి గత కొద్ది నెలల క్రితం ఆంటీ చనిపోవడం. ఎందుకంటే ఆమె నాకు కూడా గురువు ఇంగ్లీష్ విద్యలో, అన్న కూడా నాకు ఇంగ్లీష్ విద్యలో కాలేజీ గురువు. ఇరువురు మరి ఒక సొంత గురువులుగానే కాకుండా ప్రతిదినం అన్న నాకు ఆల్మోస్ట్ ప్రతిరోజు ఫోన్ చేస్తాడు, ఇవాళ ఎలా ఉన్నావురా, బయటికి వెళ్ళావా, ఉన్నావా అని. అన్నకి ప్రత్యేకంగా ఈ సమయంలో అన్న కృతజ్ఞత తెలియజేస్తాను. అలాగే యూపీఏ కమిటీ, భీమవరం కమిటీ వారు ఉన్న వారందరికీ పేరు పేరున ప్రెసిడెంట్ రమేష్ గారు, సతీష్ పాలు, గిద్యాన్ గారు, ఎస్ఎబ్రావు గారు, చిట్టుబాబు అందరికీ వందనాలు. అలాగే బైబిల్ సొసైటీ పరిచర్యల్లో భీమవరంలో రాష్ట్ర స్థాయిలోనే భీమవరం ఒక ఉన్నత స్థానంలో నడిపించబడుతుందంటే జొన్నగడ్డ శామ్యుల్ అన్న మొట్టమొదటి నుంచి ఈ రోజు వరకు కూడా తను మొదటి దినాన్ని ఏ విధమైనటువంటి ఎఫర్ట్స్, తన యొక్క పనిని సమయాన్ని వెచ్చించాడో ఎవరైనా కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత ఇంకా చేయలేమంటారు. సుమారు 12-13 సంవత్సరాల నుంచి, ఇంకా ఎక్కువేనన్నా, ఈ రోజు వరకు కూడా నేను అందుకే అన్నొచ్చి అంటాడు, అన్న మనం ఇంకా కొత్త వాళ్ళని తీసుకురా కానీ నువ్వే ప్రెసిడెంట్గా ఉండి అంటూ ఉంటాను. ఎందుకంటే తన యొక్క అనేక మందితో కలిసి భీమవరం నుంచి తక్కువ కాదంటే 10 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం బైబిల్ సొసైటీ పరిచర్లకి అందించగలిగే సామర్థ్యం దేవుడు జొన్నగడ్డ శామ్యుల్కి ఇచ్చాడు. దాని కొరకే నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఇండియన్ క్రిస్టియన్ హిస్టరీ అనేటువంటిది ప్రతి ఒక్కరు సేవకులు తెలుసుకోవాల్సింది. ఈరోజు ఎందుకు ఇండియన్ క్రిస్టియన్ డే అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది అంటే, ఇవాళ పొద్దున్న పేపర్లు ఇవాళ కార్యక్రమం ఉందని చూసి వీరవాసరం ఎంఆర్ఓ గారు ఆయనతో పాటు ఉన్నటువంటి అసిస్టెంట్ ఎంఆర్ఓ గారిని వాళ్ళని తీసుకుని వచ్చాడు. ఏంటి ఇది తెలుసుకోవడానికి, అంటే ఇండియన్ క్రిస్టియన్ డేకి ఏదైనా శంకుస్థాపన చేస్తున్నారేమో, నా వంతుగా వచ్చి కూర్చోవాలని వచ్చాను, అంటే ఏంటో తెలుసుకోవడానికి వచ్చానంటే నేను ఆయనకి 2 నిమిషాల్లో చెప్పా. మొదటి శతాబ్దంలో క్రైస్తవ్యం యేసుక్రీస్తుతో ఉన్నటువంటి 12 మంది శిష్యుల్లో తోమ, అపోస్తులుడైనటువంటి తోమ భారతదేశానికి వచ్చాడు. 12 మంది శిష్యులు ఐరోపా ఖండం, రోమా ప్రాంతం, ఈ ఆసియా ప్రాంతం వచ్చారు. చాలామంది ఏమనుకుంటారంటే క్రైస్తవ్యం మొదట అమెరికా, బ్రిటను, ఫ్రాన్సు, ఈ ఆస్ట్రేలియా, భారతదేశం తర్వాతే ఆ దేశాలకు వెళ్ళింది క్రైస్తవ్యం. తోమ మొట్టమొదటిసారిగా భారతదేశానికి వచ్చాడు. క్రైస్తవ్యం ఈ స్వతంత్ర ఉద్యమంలో కూడా పాత్ర పోషించింది. గాంధీ గారు, మహాత్మా గాంధీ తన పుస్తకంలో ఏమని రాసుకున్నాడంటే, డర్బన్లో సౌత్ ఆఫ్రికా ప్రాంతంలో ఉన్నప్పుడు నువ్వు అక్కడి నుంచి ఉద్యోగం కాదయ్యా చేయవలసింది, భారతదేశం వచ్చి ఉద్యోగం చేయమని చెప్పి ఒక ఆయన ఉత్తరాలు రాశాడంట ఆయనకి. ఆయన ఎవరంటే, ఢిల్లీలో బ్రిటిష్ వాళ్ళు రాకముందే స్టీఫెన్ కాలేజ్ అని ఢిల్లీలో మన గాంధీ కుటుంబం అంతా అక్కడే చదువుకుంది. ఆ ప్రిన్సిపల్ గారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారితో, గాంధీ గారితో ఉన్న ఆ సన్నిహితంతో వచ్చి స్వతంత్ర ఉద్యమం చేయి అని ఆహ్వానిస్తే గాంధీ గారు ఇండియా వచ్చి స్వతంత్ర ఉద్యమం స్టార్ట్ చేశారు. అలా ఉత్తరాలు రాసి ఆయన రప్పించినందుకు ఆండ్రూస్ గారు అనేటువంటి ఒక క్రైస్తవుడికి దీనబంధు అని బిరుదిచ్చింది భారతదేశం. ఇది స్వతంత్రంలో మనకున్నటువంటి బలం. ఆ దీనబంధు అని బిరుదు ఇవ్వకుండా ఆయన ఒక విదేశీయుడు అయినప్పటికీ
ఈ వ్యాపార రీత్యా వచ్చేటువంటి బ్రిటిష్ వాళ్ళకి, పోర్చుగీస్ వాళ్ళకి, డచ్ వాళ్ళకి ముందే సువార్త భారతదేశానికి వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు వేరు, సువార్త చేసిన వాళ్ళు వేరు, సువార్థికులు. అది తోమా ఈ దినాన్ని సెంట్ మౌంట్ నుంచి ఈ తోమా పెట్టినటువంటి చనిపోయిన చోట ఉన్నటువంటి కెథడ్రాల్కి తమిళనాడు ముఖ్యమంత్రి అయినటువంటి స్టాలిన్ గారు నడిచి వస్తున్నాడు ఇప్పుడు ఈ దినాన్ని. మొట్టమొదటిది బ్రిటిష్ వాళ్ళు వేరు, సువార్థికులు వేరు. ఫ్రెంచ్ కాలనీస్ ఏర్పాటు చేసిన వాళ్ళు డచ్ వాళ్ళు వేరు. ఈ దేశానికి ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ అనేది ఇండియాలో ప్రారంభించబడింది అంటే దాని వెనుక ఒక స్త్రీ ఉంది. ఆమె ఈ ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రాజు కుమార్తె. ఆమె రాణిగా ప్రమాణ స్వీకారం చేయాలి అంటే దానికి ముందు ఆమె తనంతట తాను బైబిల్ని చదివి క్రైస్తవురాలుగా మారింది. ఆమె వైద్య వృత్తి చేసింది. బ్రిటిష్ వాళ్ళకన్నా వాళ్ళందరూ వైద్య వృత్తిని భారతదేశానికి తీసుకురాకముందు ఆమె స్థాపించినటువంటి ఆ హాస్పిటలే ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్, అది క్రైస్తవురాలు ప్రారంభించింది. కాబట్టి బ్రిటిష్ వాళ్ళు వేరు, సువార్తని సేవని అందించిన వాళ్ళు వేరు. ఈ సత్యాన్ని మనం సంఘాల్లో తెలియాలి. ఆమె చనిపోయే వరకు కూడా భారతదేశంలో రాజ్యసభ సభ్యురాలుగా ఆమెని చనిపోయే వరకు కూడా ఆవిడనే రాజ్యసభ సభ్యురాలుగా ఈ భారతదేశం గుర్తించింది. ఎందుచేతనంటే ఒక వైద్య వృత్తిని ఈ దేశానికి ఒక ఇంపార్టెంట్. కాబట్టి ఇలాంటి చరిత్ర ఈ రోజుతో తెలుసుకునేది కాదు. ఈ చరిత్ర ఈ విదేశీయుల నుంచి వచ్చినటువంటి మతం కాదు, వాళ్ళకన్నా ముందు వచ్చినటువంటిది క్రైస్తవ్యం అని స్నేహభావంతో ఈ భారతీయులు మనమందరము కలిసి ఉన్నటువంటి ఈ దేశంలో మనము కొత్తగా వచ్చినటువంటి మతం కాదు. మొట్టమొదటి 52 AD నుంచి 72 క్రీస్తు శకంలో ఆ యొక్క తోమా చేసిన పరిచర్య నుంచి కేరళ మలబార్ ప్రాంతం నుంచి ఇది వచ్చింది. అందుకే ఈ దినాన్ని ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేషన్ చేస్తూ ఉన్నాం. ఇది 10 సంవత్సరాల్లో భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు, మన ప్రియ సహోదరులైన ఇతర మతాలకి బ్రిటిష్ వాళ్ళు వేరు, ఈ యొక్క మిషనరీలు వేరు అనే సత్యాన్ని మనం తీసుకెళ్లేటువంటి బాధ్యత తీసుకుని మనము ఈ యొక్క మన మీద ఉన్నటువంటి వేరే ఆలోచనని తొలగించడానికే ఈ దినాన్ని ఆయన చనిపోయిన తోమా గారు భారతదేశంలో యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి తోమా చనిపోయిన దినాన్ని ఈ విధంగా మనం చేసుకుంటున్నాం. దానికి విచ్చేసిన మీ అందరికీ కూడా సేవకులందరికీ పేరు పేరున నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో వర్గీస్ అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నా. సోదరుడు, నా కుమార్ సమానుడు జాన్సన్ గారు ఈ కార్యక్రమాన్ని చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే భారతదేశంలో క్రైస్తవత్వం అన్నటువంటిది ఏ విధంగా వ్యాప్తి చెందిందంటే మనం చాలామందికి చెప్పాల్సింది, బ్రిటిష్ సామ్రాజ్యం స్థాపించక ముందే ఇది ఇక్కడ ఫస్ట్ బ్రిటిష్ వాళ్ళు ఏదో అనుకున్నట్టు ఢిల్లీలోనో మెడ్రాస్లో దిగలేదు. వాళ్ళు దిగింది కలకత్తా దగ్గర ఉన్నటువంటి బ్యారక్పూర్ కలకట్టాలో దిగారు. అక్కడ నుంచి సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వచ్చారు. వెల్లింగ్టన్ అన్నటువంటి ఆయన అసలు ఈ మిషనరీస్కి ఎటువంటి తావి ఇవ్వకూడదు, దీని ఇస్తు వల్ల మన వ్యాపారం దెబ్బతింటుంది అన్నటువంటి ఒక లేఖ కూడా అప్పటి కాలంలో బ్రిటిష్ వైస్రాయ్ ద్వారా పంపించబడ్డది. అన్న చెప్పిన విధంగా మొదటి సంవత్సరంలోనే ఇప్పుడు మనం పలుడు క్రీస్తు సంఘం అన్నటువంటిది స్థాపించబడ్డది. ఎక్కడికైతే ఈ 12 మంది శిష్యులు వెళ్ళారో ఆ శిష్యులు వెళ్ళి క్రీస్తు సంఘాలని స్థాపించారు. క్రీస్తు కొరకు సంఘాలు స్థాపించారు. క్రీస్తు సంఘం అని తర్వాత రూపాంతరం చెంది. అలాగే తోమా మెడ్రాస్ అంటే ఈ మలబార్ ప్రాంతంలో దిగిన తర్వాత అక్కడ చాలా నిష్ఠాగ్రతులైనటువంటి హిందువులు ఉండేవారు. కేరళలో ఎక్కువ ఉంటుంది. మీకు
కేరళలో మీరు చూస్తే కథాకళి కానీ లేకపోతే ఈ మార్షల్ ఆర్ట్స్ కానీ వాళ్ళకు ఉండేటువంటి ఏనుగుల సంప్రదాయం కానీ అట్లా హిందూ సంప్రదాయం అంటూ ఉందంటే కేరళలో ఉంది. అక్కడ ఎక్కువగా ఉన్నటువంటి క్యాస్ట్ ఏంటంటే నంబూద్రీస్. ఈ నంబూద్రీస్ని వెళ్తుంటే వాళ్ళు నీళ్ళు పైకి దేవునికి స్తోత్రం చేస్తున్నారు, వాళ్ళకి జపం చేస్తున్నారు. ఈయన ఒక భాషా ట్రాన్స్లేషన్ ద్వారా అప్పటికే వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చు కేరళ వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు వ్యాపారీత్యా సుగంధ ద్రవ్యాలు, ఇప్పుడు మన మలబార్ గోల్డ్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళే, జయలోకస్ కానీ వాళ్ళు ఇంగ్లీష్ వచ్చి కాబట్టి ఈయన ఏదో దేవుడు చెప్తుంటే వాళ్ళు ఒక సవాలు విసురుతారు, నీ దేవుడు గొప్పోడని ఎలా చెప్తావని. మీరు ఈ నీళ్ళు ఎలా పైకేస్తున్నారు, ఆ నీళ్ళు నేను పట్టుకొని ఇలాగా 2 చేతుల్లో నిలుపుతానంటే నిలుపుతారు. తర్వాత కొంతమంది నమ్మారు, కొంతమంది విసరించారు. తర్వాత ఈయన ఒక బ్రాహ్మణ అరుగు మీద కూర్చుంటే ఒక ఆయన వచ్చి లెంపకాయ కొడతాడు ఇతన్ని. లెంపకాయ కొడితే అలా ఎలాగైనా ఒక చిన్న కుక్కపిల్ల వచ్చి ఆయన చేయలేకపోతుంది. అమ్మొందటికి మళ్ళీ ఆ కుక్కపిల్ల కాకేసి ఆయన చెయ్యి అంటిస్తాడు. అప్పుడు జరిగినటువంటి గొప్ప ఆ కేరళలో ఉన్నటువంటి అందరూ కూడా బ్రాహ్మిన్స్ అందరూ, రిచ్ కమ్యూనిటీ అందరూ కూడా క్రైస్తత్వాన్ని తీసుకున్నారు. తీసుకొని వారు ఈ మతం అన్నటువంటిది ఓన్లీ ఒక ఉన్నతమైనటువంటి వారికే తప్పించి మనకు కాదని అక్కడి నుంచి మతాన్ని ఆపేశారు. అక్కడ ఆగిపోయింది ఆ మతం. ఇప్పుడు ఒకసారి రవి జక్రయ్య అని చాలా పెద్ద ఇవాంజలిస్ట్ కాదు, పెద్ద థియాలజిన్, ఆయన చెప్తాడు, ఐఎమ్ ఎన్ నంబూద్రి వేర్ మై యాన్సెస్టర్స్ హ్యావ్ హ్యాడ్ దిస్ ఇన్ ద ఫస్ట్ సెంచరీ. ఒక ఉన్నతమైనటువంటి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి నంబూద్రి అనేటువంటి రవి జక్రయ్య చెప్తాడు, 100 సంవత్సరంలోనే నాకు దేవుడిని మేము అందరం మా నంబూద్రి అందరికి ఉంచారు, కానీ అది మా కోసమే ఉంచేసుకున్నాం, బయట వారికి వెళ్ళనివ్వలే. కాబట్టి ఈ యొక్క క్రీస్తు సంఘము ఆ చిన్న పరిమితంగానే ఉండిపోయింది. చిన్న సంఘంగా పరిమితంగా కేరళకి, కొచ్చిన్కి, తర్వాత మ్యాంగ్లూర్, ఎక్కువగా మ్యాంగ్లూర్ అంతా క్రిస్టియన్స్, రిచ్ నంబూద్రిసే. ఇటువంటి పరిస్థితుల్లో 15వ శతాబ్దం వరకు కూడా చాలా డార్మెంట్గా ఉండిపోయింది. అంటే ఆ మలబార్ ప్రాంతానికి ఈ క్రైస్తవ మతం అన్నటువంటిది వాడే చాలా ఉన్నతమైన స్థానంలో, ఉన్నతమైనటువంటి విధిగా ఉండ. అప్పుడు మనం 3 మిషనరీలని జ్ఞాపం చేసుకోవాలి. ఒకటి జిగిన్ బాగ్ అన్నటువంటి ఆయన ప్రప్రదంగా భారతదేశానికి వచ్చి కడలూరులో దిగి, ఆ కడలూరులో నుంచి ఆ యొక్క మద్రాస్ ప్రాంతంలో ఈ యొక్క క్రైస్తవ మతాన్ని, అప్పుడు ఆయన ఒక హోమ్ బోర్డు అంటాము, అప్పుడు మిషనరీస్ వచ్చి ఎవరికంటే వాళ్ళకి చెప్పేటం లేదు, హోమ్ బోర్డుకు రాసి ఎవరికి చెప్పాలి క్రైస్తవ మతము, చాలా వైవిధ్యంగా ఉంది. ఈ మలబార్ ప్రాంతంలో క్రైస్తవ మతం అంతా కూడా పెద్ద ధనవంతుల మధ్య, చాలా చదువుకున్న వారి మధ్య ఆగిపోయిందంటే ఆయనకి 2 నెలల తర్వాత వచ్చిందంట. భారతదేశంలో నువ్వు చెప్పిన విధంగా అవుట్కాస్టెడ్ అంటే ప్రజలుగా కూడా చూడనటువంటి జనం ఉన్నారని రాశావు నువ్వు. భారతదేశంలో కానీ ఇదే రిచ్ పీపుల్కి కానీ నువ్వు సువార్త ప్రకటిస్తే దానివల్ల వచ్చేటువంటిది ఏమీ కూడా లేదు. ద రిచ్ హిందూస్ మే బికమ్ ద క్రిస్టియన్స్ అండ్ ద అవుట్కాస్టెడ్ హ్యూమన్ కమ్యూనిటీ విల్ రిమైన్ లైక్ దట్. బాగా ధనవంతులు, బలవంతులు, చదువుకున్న వాళ్ళు మళ్ళీ క్రైస్తవులుగా మారుతారు, కానీ ఏమీ లేనటువంటి వారు, మానవులుగా కూడా ఎంచబడినటువంటి వారు, సమాజానికి చాలా దూరంగా విసిరేయబడినటువంటి వారు, మరి దేవుని తెలుసుకోకపోతే దానివల్ల
ద ప్రిన్సిపల్స్ ఆఫ్ క్రైస్ట్ వాజ్ లాస్ట్. దేవుని యొక్క క్రీస్తు యొక్క సంకల్పం పోయింది. ఎందుకు ఆయనకు సంకల్పం ఏంటంటే ధనవంతుల్ని పడదోసి దరిద్రుల్ని సింహాసనం మీద కూర్చుండబెడతారు. ఆకలి కొన్నవారికి తృప్తితో భోజనం చేస్తాడు. అది లోకసువార్త 2వ అధ్యాయం ఉంటుంది. సో దట్ ఈస్ ద ప్రిన్సిపల్. ద మిషనరీస్ కేమ్ విత్ ఎ మిషన్. చిన్నప్పుడు మీకు జ్ఞాపకం, ఇప్పుడు చాలామందికి ఆ మాటలు అర్థం కావు. అదేంటే లోతర్ హై స్కూల్ మిషన్ హై స్కూల్ అనేవారు, జూట్ మెమోరియల్ని మిషన్ హై స్కూల్ అనేవారు, నర్సాపురంలో మిషన్ హాస్పిటల్ అనేవారు. అన్నీ మిషన్ హాస్పిటల్సే. ఆ మిషన్ హాస్పిటల్స్ యొక్క పర్పస్ ఏంటంటే అనగారినటువంటి వారిని, చదువు లేనటువంటి సంస్కారహీనమైనటువంటి వారికి చదువు, విద్య, బోధ. అప్పుడే వచ్చినాయి బోర్డింగ్ స్కూల్స్. అప్పుడు వచ్చినటువంటి బోర్డింగ్ స్కూల్స్ మనం ఇప్పుడు జగనన్న టైంలో చూస్తున్నాం రెసిడెన్షియల్ స్కూల్స్. అంటే వారికి అన్ని వసతులు కల్పించి భోజనాలు పెట్టి లేనటువంటి వారికి చేసినటువంటి వాడు. సర్లే, నేను జిగిన్ బాగ్ గురించి చెప్పాను. అది ఆ యొక్క అదేంటి మెడ్రాసు, కేరళ, కొంకన్ ఆ ప్రాంతంలో వచ్చింది. ఇలాగుండగా చాలా ఎఫిలేట్, అప్పటి వరకు ఓన్లీ ఇవే వచ్చినాయి. క్యాథలిక్స్ ఇంకా ఎంటర్ అవ్వలే. క్యాథలిజం హ్యాస్ నాట్ ఎంటర్డ్ ఇండియా. అప్పుడు కలకట్టాలో విలియం కేరీ అన్నటువంటి ఆయన వచ్చాడు. ఆ విలియం కేరీ అన్నటువంటి ఆయన వచ్చి ఈ యొక్క పుస్తకాన్ని, బైబిల్ని ముద్రించారు. ఏదో మనం అనుకున్నంత ఇదిగా లేదు. విలియం కేరీ అన్నటువంటి వారు సిరంపూర్ అంటాం దాన్ని. ఆ సిరంపురంలో భార్యతో వచ్చి చాలా ఇబ్బందులు పడి చివరికి కొడుకును పోగొట్టుకుని ప్రతిరోజు భార్య చేత తొన్నులు తిని నా కొడుకు నువ్వే చంపేశావు అన్నప్పుడు కూడా ఈ బైబిల్ గ్రంథాన్ని ముద్రణ యంత్రం తెప్పించి అచ్చు వేసినటువంటి వారు విలియం కేరీ. ఈ విలియం కేరీ వల్ల ఈ ప్రచురణమైనటువంటి బైబిల్ గ్రంథం భారతదేశంలో వివిధ భాషల్లో ముద్రించబడ్డది. క్యాథలిజం అన్నటువంటిది ఎలాగొచ్చిందంటే, జేవియర్ అన్నటువంటి మహానుభావుడు వచ్చి మొనస్టరీ స్థాపించి క్యాథలిక్ దాన్ని చూపించారు. వాళ్ళు ఒక డిఫరెంట్ పందాల వెళ్ళారు. మనమంతా కూడా క్రీస్తు సువార్త చేస్తున్న వాళ్ళందరూ కూడా ప్రొటెస్టెంట్స్ అంటూ మనం అనుకున్నాం. ఎస్పెషల్లీ ఇక్కడికి వచ్చేటప్పటికి, గోదావరి ప్రాంతాలకు వచ్చేటప్పటికి, మొట్టమొదటిగా గోదావరి ప్రాంతంలోకి వచ్చినటువంటి ఏ మిషన్ చెప్పండి ఎవరన్నా? వెరీ గుడ్, మా తమ్ముడు చెప్పేశాడు. గోదావరి డెల్టా మిషన్, జీడిఎం. అది డచ్ వాళ్ళ ప్రభావంతో వచ్చినటువంటిది. వచ్చినప్పుడు ఆ గోదావరి డెల్టా మిషన్తో వచ్చినప్పుడు ఆయన ఈ యొక్క తూర్పుగోదావరి ప్రాంతం అంతా చేసుకొచ్చి ఈ యొక్క క్రీస్తు యొక్క ప్రేమను వెళ్తాడు. గోదావరి డెల్టా ప్రాంతం యొక్క డెల్టా మిషన్ యొక్క ముఖ్యం ఏంటంటే టు ట్రాన్స్ఫార్మ్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్. ముందు ప్రజల యొక్క జీవితాలు మార్చాలా. ప్రజల యొక్క జీవితాలు మార్చాలంటే స్కూల్స్ స్థాపించాలా. ప్రజల యొక్క జీవితాలు మార్చాలంటే వాళ్ళు అర్థం కాదు. కాబట్టి అప్పుడు ఒక నినాదం తెచ్చారు డెల్టా బడి గుడి. ఆదివారం కొంచెం బాగా వయసు ఉన్న వాళ్ళు తెస్తుంది. ఆదివారం నాడేమో అది గుడి, మిగతా 7 రోజులు బడి. ఆ విధంగా వాళ్ళు బడి గుడి అన్నటువంటి నినాదంతో భారతదేశంలో విద్యను వ్యాపింపజేశారు. అదేవిధంగా క్రీస్తు యొక్క సువార్తను కూడా. అక్కడికి వచ్చేటప్పటికి ఇండియన్ మిషన్ అని ఒకటి ఉంది. అది ఏలూరులోనే ప్రస్తుతానికి ఉంది ఇండియన్ మిషన్. వాళ్ళకు అనుగుణంగా
ఫస్ట్ ఈయన వచ్చారు, ఎవరు? వ్యాలెట్ దొర గారు. వ్యాలెట్ దొర గారు వచ్చి ఈ జీడే మిషన్ యొక్క వాళ్ళు బూట్ బ్రదర్స్ అంటారు, వాళ్ళ యొక్క సిస్టర్ని చేసుకున్నాడు వ్యాలెట్. చేసుకొని రాజమండ్రిని స్థావరంగా చేసుకొని అక్కడ ఆయన అది లూథరన్ మిషన్ కావాలి, ఇండియన్ మిషన్ ప్రకారమే స్థాపించారు. అంతట్లోకి ఆనకట్ట కడుతున్నటువంటి ఆర్థర్ కాటన్ వచ్చాడు. ఎప్పుడైతే ఆనకట్ట కడుతున్న ఆర్థర్ కాటన్ వచ్చాడో విద్యకు కావాల్సినటువంటి ప్రాముఖ్యత వచ్చింది. ద ఫస్ట్ మిషన్ స్కూల్ ఇన్ రాజమండ్రి ఈస్ ధవళేశ్వరం. ఇప్పుడు కూడా ఆ పేరు మీద పంచాయతీ స్కూల్ మీద ఆవిడ పేరు రాసి ఉంటుంది, మిసెస్ కాటన్ ఎలిమెంటరీ స్కూల్ అని. ఇది అయిపోయిన తర్వాత చివరిగా వచ్చింది ఎవరంటే లూథరన్ మిషన్. అంతకుముందు సిబిఎన్స్ వచ్చింది, అందరికంటే ముందు కెనాడియన్ బాప్టిస్ట్ మిషన్. కాకినాడ కేంద్రంగా ఆకిడి వరకు కూడా వాళ్ళు చాలా విస్తృతమైనటువంటి సేవలు చేశారు. వాళ్ళు సేవలు చేసినట్టు వాళ్ళే ముందు స్కూల్ స్థాపించారు లూథరన్ మిషన్స్ కంటే ఒకటి, కెనడియన్ బాప్టిస్ట్ మిషన్. ఆ తర్వాత ఈ లూథరన్ మిషన్కి ఫాదర్ హైయర్ అనేటువంటి వారు వచ్చారు. ఫాదర్ హైయర్ వచ్చిన తర్వాత ఆయనకి ఏదైతే ఇండియన్ మిషన్ అని స్థాపించారో అదంతా కూడా హయ్యర్ గారుకి వ్యాలెట్ గారు అప్పచెప్పారు. కాబట్టి ఈ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ప్రాంతంలో బాగా ప్రాముఖ్యంగా ప్రబలంగా చేసినటువంటివి 3 మిషన్. 1 జీడిఎం, 2 సిబిసిఎన్సి, 3 ఇండియన్ మిషన్. తర్వాత కృష్ణా దాటిన తర్వాత సిఎస్ఐ వస్తుంది, దాని గురించి నేను ఎత్తుకుంటాలే. తర్వాత చివరగా లూథరన్ మిషన్. అన్నిటికంటే మొట్టమొదటిగా వచ్చినటువంటిది ఏంటంటే క్రీస్తు సంఘం 12 మంది చేత స్థాపించబడ్డది. కాబట్టి ఈ ప్రాంతం యొక్క అత్యున్నతమైనటువంటి ఉన్నతికి కారణం ఏంటంటే ఈ మిషనరీస్. జీడిఎం, సిబిసిఎన్సి, ఇండియన్ మిషన్, తర్వాత ఇప్పుడు ఐక్యం వచ్చింది, అదే ఇండియన్ క్రిస్టియన్ మిషన్, అది ఏలూరు అయి ఉంటాయి. తర్వాత సిఎస్ఐ ఆ కృష్ణా డెల్టా ప్రాంతం, కృష్ణా డయాసిస్ అంటారు, కృష్ణా గోదావరి డెల్టా డయాసిస్ సిఎస్ఐ. ఏమైనప్పటికీ క్రైస్తవ మిషనరీస్ వల్ల ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్ వర్ ట్రాన్స్ఫార్మ్డ్. వాళ్ళు పెట్టినటువంటి స్కూల్స్ వల్ల జాన్సన్ గారు చెప్పారు, ఆ మహారాణి ఎందుకు ఆ విధంగా ట్రాన్స్ఫర్ చెందిందంటే, ఒక రాత్రి ఒక గర్భిణీ స్త్రీ ప్రసవించలేక వేదన పడుతుంటే ఆ వెల్లూరులో ఉన్న మగ డాక్టర్ అంటే వాళ్ళు ఒప్పుకోరు, మగవాళ్ళు మా ఆడవాళ్ళని చూస్తానికి వీలేదు. అప్పుడు ఆమె తీసుకుని వెళ్ళి ఆ యొక్క డాక్టర్ చదివి షీ స్టార్టెడ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్, వెల్లూరు ఆల్ ఇండియా క్రిస్టియన్. అలాగే లూధియానాలోను వెల్లూరులోనూ ఈ విధంగా స్థాపించబడ్డాయి. ఐడార్ స్కడ్డర్ ఆమె అక్కడికి వెళ్ళి నేర్చుకొచ్చి భారత స్త్రీలని మగవాళ్ళు పట్టుకోకూడదు కాబట్టి ఆమె ఇవి స్థాపించదు. కాబట్టి బ్రిటిష్ వారు చాలా గర్వంగా చెప్తున్నాను, భారతదేశానికి చేసింది ఏమీ లేదు, కానీ వాళ్ళు చేసిన వ్యాపారం, పత్తు వ్యాపారం. కానీ భారతదేశాన్ని అభ్యుదయ పదంలో నడిపించింది ఎవరంటే టు లిటరసీ, ఇన్ హెల్త్, ఇన్ ఫైనాన్షియల్ మేనర్, ద మిషనరీస్ దట్ వర్క్డ్ ఇన్ డెల్టా ఏరియాస్. జీడిఎం, సిబిసిఎన్సి, ఐకేఎం, సిఎస్ఐ, వీరు మన జీవితాలే కాకుండా మిగతా వాళ్ళ జీవితాలనే. మీకు ఒక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను.
నోబెల్ కాలేజీ అన్నటువంటి దాన్ని స్థాపించే వరకు కూడా అటు హైందవులకు కానీ ఇటు మనకు కానీ కాలేజీ చదువు లేదు. ఏసీ కాలేజీ స్థాపించే వరకు కూడా అటు హైందవులకు కానీ మనకు కానీ లేదు. అంటే మనకే స్థాపించలేదు, మనకంటే ఎక్కువ వాళ్ళే చదువుకున్నారు. ఏసీ కాలేజీలో 6 చీఫ్ మినిస్టర్లు అయ్యారు. హిందూ ఏంటి నోబెల్ కాలేజీలో ఇంకా చాలామంది వచ్చారు. కాబట్టి వారు కుల మత వీటన్నిటికి అతీతంగా సేవ చేసి భారతదేశాన్ని అభివృద్ధి పరిచినటువంటి ఈ యొక్క దృక్పథాన్ని చూసినప్పుడు వీ మస్ట్ పే హోమేజ్. మన ఫోర్ ఫాదర్స్ అయినటువంటి మిషనరీస్ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ సెంచరీ, మొదటి సంవత్సరం నుంచి తోమా ఏ విధంగా అయితే భారతదేశంలో క్రైస్తవ తత్వాన్ని, క్రైస్తవ యొక్క బోధల్ని చేశారో దానికి అనుగుణంగా 16వ శతాబ్దం నుంచి జిగిన్ బాగ్ కానీ లేకపోతే విలియం కేర్ కానీ ఇంకొక మిషన్ మేము పేరు చెప్తూ మర్చిపోయాను, సాల్వేషన్ ఆర్మీ, బూత్ టెక్కర్, అతని పేరు బూత్ టెక్కర్. కాబట్టి హయ్యర్, బూత్ టెక్కర్, సాల్విన్ ఆఫ్ సిబిసిఎన్సి, తర్వాత సిఎస్ఐకి డాక్టర్ ఎడ్మన్, వీళ్ళందరూ కూడా దే హ్యావ్ ట్రాన్స్ఫార్మ్ ద లైఫ్ ఆఫ్ ద ఓన్లీ క్రిస్టియన్స్కి, ఏదో మతం తీసుకునే వాళ్ళకి కాదు, అందరికీ, ఫర్ ఆల్ ద పీపుల్. కాబట్టి ఈరోజు భారతదేశం ఇటు ఆర్థికంగాను ఇటు సాంస్కృతికంగాను ఈ విధంగా ఇప్పుడు మనం 20వ శతాబ్దంలో ఉన్నటువంటి ఇప్పుడు ఏదో ఆర్థిక స్వావలంబన అంటున్నారు చూసా, అది నేను చిన్నప్పుడు బొడ్డోడుగా ఉండేటప్పుడు నేను చూశాను. ఇక్కడ రూత్ సెగ్మన్ అనే అమ్మగారు ఉండేవారు. ఆవిడ పేదవాళ్ళందరూ కూడా లేసిచ్చి కుట్టించుకొని వచ్చి తీసుకొని మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇచ్చేది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అప్పుడే స్టార్ట్ చేశారు. ఇప్పుడు మిషనరీస్ 18వ శతాబ్దంలో మిషనరీస్ చేసినటువంటి ఈ యొక్క గొప్ప త్యాగమే ఈరోజు భారతదేశం యొక్క ఔన్నత్యమని నేను చెప్తాను. అన్న ఢిల్లీలో కాలేజీ పేరు చెప్పారు, స్టీఫెన్. మీరు ఐఏఎస్ ఇంటర్వ్యూస్ వస్తే చెప్పండి, అందులో 50% వాళ్ళు ఇంటర్వ్యూస్ మీకు ఇస్తూ ఉంటాడు. ఇది యూట్యూబ్లో. ఫ్రమ్ వేర్ యూ అంటే దిస్ ఐఎమ్ ఫ్రమ్ స్టీఫెన్స్ కాలేజ్. వై డూ యూ ప్రిఫర్ స్టీఫెన్ కాలేజ్? వాళ్ళు చెప్పేది, దర్ ఇస్ అ డీసెన్సీ, డెకరమ్ అండ్ డిసిప్లిన్ అండ్ శాంక్టిటీ ఇన్ ద స్టీఫెన్స్ కాలేజ్. 2 శతాబ్దాలు అయినప్పుడు కూడా కాలేజీ అలాగే ఉంది. క్రిస్టియానిటీ హ్యాస్ లెర్న్డ్ కల్చర్ టు ద కమ్యూనిటీ ఆఫ్ ఇండియా. క్రైస్తవ మతం అన్నటువంటిది సాంఘిక సంస్కృతి నేర్పింది. అందరూ కలిసి ఉండాలి, అందరూ పైకి రావాలంటే. క్రిస్టియానిటీ హ్యాస్ ఎడ్యుకేటెడ్ ద పీపుల్ దట్ ఎవర్ డిప్రైవ్డ్. విద్యకు నోచుకునే వారికి విద్య అందించింది. క్రిస్టియానిటీ హ్యాస్ గివెన్ టు ద హెల్త్ కేర్ ఫర్ దోస్ పీపుల్ హూ కెనాట్ రీచ్. ఆఖరికి ఆసుపత్రి గుమ్మం కూడా చేరినటువంటి ఆ గొప్ప నాకు బాగా జ్ఞాపకం. 2 హాస్పిటల్స్ ఉండి ఇక్కడ, ఒక స్టార్ హోప్ కాకినాడ అదేంటి ఆకివీడు, 2 మిషన్ హాస్పిటల్ బేతనపేట. చీట్ ఎంత తెలుసా? చిల్లు కానీ. డాక్టర్ గారి ఫీజు ఎంత తెలుసా? అణ. ఇంజక్షన్ ఎంత తెలుసా? అణ. 2 ట్యాబ్లెట్లు, సల్ఫాగైడిన్, సల్ఫాడైజను, ఇంత ఎర్రరకు మాట. ఆ కాలంలో ఇప్పుడు అనుకునే కరోనా కంటే భయంకరమైనటువంటి వ్యాధులు ఉన్నాయి. కలరా, మసూచి, డయేరియా. శానిటోరియం స్థాపించింది. క్షయ వస్తే చనిపోయేటువంటి శానిటోరియం గవర్నమెంట్ స్థాపించలేదు, కానీ మిషనరీస్. The Christianity has done so much things, not for Christians, for the community. భారతదేశానికి చేసింది, భారతీయులకి అంతే తప్పించి మనకే చేసింది అనుకుంటే అపోహ. వారి బట్టే మనం ఈరోజు ఈ స్థితిలో. ద ఇండియా హ్యాస్ గ్రోన్ ఎకనామికలీ, ఇండియా హ్యాస్ గ్రోన్ మెడికల్లీ, ఇండియా హ్యాస్ గ్రోన్ సోషల్లీ, ఇండియా హ్యాస్ గ్రోన్. దిస్ ల్యాండ్మార్క్ సేస్ ద స్టీఫెన్ కాలేజ్ in Delhi, Vellore College in Vellore,
Ludhiana College in Ludhiana, the Star Hospital in Akvedu, Mission Hospital in Bhimavaram. Thank you. Pitapuram Hospital కూడా CPNC. Thank you very much. అన్న వర్గీస్ గారు చక్కని జరిగినటువంటి చరిత్రలో ముఖ్యమైన ఘట్టాలు వారు ఎంతసేపు అయినా అనర్గళంగా మాట్లాడగలరు. ఆ కృప పరిశుద్ధాత్ముడు అనుగ్రహించారు. చక్కని విషయాలు తెలియజేసినటువంటి అన్న వర్గీస్ గారికి ఈ సమయంలో మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మన మధ్యకు ఈ కరోనా కాలంలో ప్రజలకు అలుపెరకుండా రాత్రనక పగలనక సేవలు అందిస్తూ ఉన్నటువంటి డాక్టర్స్ని మనం చూసాం. అటువంటి డాక్టర్స్లో మన మధ్యలో ఉన్నటువంటి మరి డాక్టర్ గారు పిఎస్ కుమార్ గారు ఉండటం చాలా సంతోషం. మన అన్న జాన్సన్ గారు వారిని ఆహ్వానించమన్నప్పుడు ఈ కార్యక్రమానికి ఆహ్వానించాం. మన భీమవరం మండలం తరపున వారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మరి ఎంపీరియల్ అలాగే వర్మ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్ బండారు చైతన్య గారు ఆర్థోపెటిక్ వారు కూడా మరి ఎంతో సౌమ్యంగా మన సేవకులు లేకపోతే కనుక క్రైస్తత్వం కలిగిన వారు వెళ్ళినప్పుడు చాలా ప్రేమతో చక్కని వైద్యాన్ని అందిస్తూ ఉన్నారు. వారిని కూడా అన్న జాన్సన్ గారు ఆహ్వానించగా వారు మన మధ్యకు వచ్చారు. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ముందుగా మన మధ్యలో ఉన్నటువంటి డాక్టర్స్ డే జరిగింది. కాకపోతే ఈరోజు ఇండియన్ పాస్టర్స్ డే కాబట్టి ఇండియన్ క్రిస్టియన్ డే కాబట్టి ఆ సందర్భంగా వారిని మనం సత్కరించటం ఎంతైనా మంచిది, గౌరవం అని చెప్పి ఆహ్వానించడం జరిగింది. వారు వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభు పేరట వారికి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. అందరూ క్లాప్స్ కొట్టి ప్రభు నామాన్ని గణపరుస్తాం. అందరూ క్లాప్స్ కొడదాం. అటే చూడండి. ఒకసారి నుంచోనన్న అలా పట్టుకుని నుంచో, ఆ బుక్కే పట్టుకున్నాన్న. ఓకే ఓకే. వేదిక మీద ఉన్నటువంటి మరి పెద్దలు గౌరవనీయులు మేడిది జాన్సన్ గారికి, అలాగే పాస్టర్ గారు రమేష్ గారికి, అలాగే ఇతర పెద్దలకు, మరి కూడినటువంటి మీ అందరికీ దేవుని నామమున వందనాలు. మరి ఈ ఇండియన్ క్రిస్టియన్ డే అంటే నేను ఫస్ట్ టైం వింటున్నాను. క్రిస్టియన్ డే ఇంతకుముందు సెలబ్రేట్ చేసినట్టుగా నాకు ఐడియా లేదు. బట్ ఇది ఒక డే ఉండటం చాలా మంచిది. ఎందుకంటే మన పాస్టర్ గారు చెప్పారు కదా, ఎంతోమంది మరి మిషనరీలు, ఎంతోమంది దేవుని బిడ్డలు భారతదేశానికి ఎంతో చేశారు. దాన్ని మనం గుర్తు చేసుకొని మరి నలుగురికి దాని గురించి రిమైండ్ చేయడానికి ఒక డే ఉండటం అది ఎంతో సంతోషకరం. ఒకసారి మనం నిజంగా ఆయన చెప్పినట్టు ఆలోచన వస్తే చాలామంది అంటే భారతదేశంలో ఎన్నో ఆచారాలు మరి ఎన్నో మూఢనమ్మకాలు ఉన్న రోజుల్లో మరి మిషనరీలు వచ్చి ఎన్నో పరిస్థితులు ఎంతో దుర్భరంగా ఉన్నప్పుడు మారుస్తానికి వాళ్ళు ఎంతో హెల్ప్ చేశారు. సిఎంసి వెల్లూరు గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా, ఇడాస్ కడ్డర్ ఆమె అమెరికా నుంచి, ఆమె ఒక స్త్రీ వచ్చి ఇక్కడ మరి ఇండియన్ స్త్రీలు మరి డెలివరీ టైంలో మరి ఎంతో ఇబ్బంది పడటం చూసి ఆమె మళ్ళీ అమెరికా వెళ్ళి అక్కడ ఎంబీబీఎస్ చదివి గైనకాలజీ కోర్స్ చేసి ఒక ఒంటరిగా ఒక స్త్రీ వచ్చి ఒక మరి ఇంత సేవలు చేసి ఆమె మెడికల్ కాలేజ్ స్థాపించి ఇప్పటికీ ఇండియాలో నంబర్ 1, నంబర్ 2 మెడికల్ కాలేజీలో సిఎంసి వెల్లూరు ఉంటుంది. ప్రతి సంవత్సరం వెల్లూరు వెళ్తే ఈ జబ్బు తగ్గకుండా లేకపోతే డయాగ్నోస్ చేయకుండా ఉండదు అనేటువంటి ఎంతో పేరు పొందిందనమాట. అక్కడ చేసే డాక్టర్స్ నా ఫ్రెండ్స్ చాలామంది సిఎంసి వెల్లూరులో ఉన్నారు. చాలామంది ఒక 10 మంది వరకు ఉన్నారు. వాళ్ళు నేను వెళ్ళినప్పుడు చూస్తే వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ జీతాలు చాలా తక్కువ ఉంటాయి, కానీ పూర్తిగా దేవునితో అంటే దేవుని మీద వాళ్ళకు ఉన్నట్టు ప్రేమ, ఇతరులకు సర్వీస్ చేయాలనేటువంటి మోటోతో వాళ్ళు లైఫ్ని సాక్రిఫైస్ చేసి వాళ్ళు మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8-9 వరకు వర్క్ చేస్తుంటారనమాట. అలాగే మరి మదర్ తెరీసా గురించి చూసినప్పుడు ఆమె ఎక్కడో యుగోస్లేవియా దేశం కాని దేశంలో వచ్చి ఇక్కడ జస్ట్ ఆ మామూలుగా ఏదో నన్నుగా వచ్చినప్పుడు చూసి వాళ్ళ యొక్క మనుషుల్ని చూసి మరి వాళ్ళని చూసి ఆమె ఏమందంటే ఆ కష్టపడే వారి జీవితాల్లో ఆ యేసుప్రభు ముఖాన్ని చూస్తున్నాను,
అని చెప్పి వాళ్ళకి సేవ చేయాలనే ఉద్దేశంతో మొత్తం వదిలేసుకొని ఆమె ఎంతో మరి కుష్ఠరోగులకి అంటే వినటానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్న చేయటానికి ఆమె ఎలా చేస్తాం అనుకోవచ్చు. ఎవరన్నా కుష్ఠరోగులనే మనం ముట్టుకుంటానికి ఆలోచిస్తాం, మరి కుష్ఠరోగుల్ని వాళ్ళు ఒళ్ళో పెట్టుకొని వాళ్ళ వాంతుని చేతిలో పట్టుకొని క్లీన్ చేసేటువంటి ప్రేమ మరి ఆమెకి ఎలా వచ్చిందంటే అది పూర్తిగా దేవుని ప్రేమ. దాన్ని కూడా మిస్అండర్స్టాండ్ చేసి ఆమె ఏదో అల్టీరియర్ మోటివ్స్తో చేసిందని చెప్పి కామెంట్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ కంటికి కనపడే నిజాన్ని ఎవరు మార్చలేరు. ఎవరో ఇద్దరు ముగ్గురు ఏదో చెప్పచ్చు, కానీ క్రైస్తవ మిషనరీలు దేశానికి చేసింది ఏంటంటే అది ప్రేమతో, దేవుని ప్రేమ వాళ్ళని బలవంతం చేయుచున్నది అన్నమాట. అందువల్ల ఆ దేశానికి వాళ్ళంతా సేవ చేయగలిగారు. దాన్ని కూడా అడ్వాంటేజ్ తీసుకొని కొంతవరకు బ్రిటిష్ వాళ్ళు కొంతవరకు వాళ్ళు బిజినెస్ చేసినా, కానీ మిషనరీలు మాత్రం పూర్తిగా దేవుని ప్రేమతో దేవుని కోసం సేవ చేయడానికి వచ్చారు. అందువల్లే మన దేశం ఇప్పుడు సతీ సహగమనం చూస్తే భర్త చచ్చిపోతే భార్యను తగలేసేవాళ్ళు అదే మంటలో, బతుకున్న స్త్రీ మంటలు వేసి చంపటం ఎంత తప్పండి. మరి మిషనరీలు వచ్చి దాన్ని తప్పని చెప్పి జనాలను ఎడ్యుకేట్ చేసి మార్చగలిగారు. ఇలా ఎంతో భారతదేశం ఇంతగా అభివృద్ధి చెందటానికి మొట్టమొదటిగా బీజం వేసింది. ఇప్పటికి కూడా వేయటమే కాదు, అది ఇప్పటికీ ఇప్పుడు చూస్తే ఈ బిల్డింగ్ మరి జాన్సన్ అన్నగారు మరి ఎంతమందికి ఇలా మరి విద్యలో సహాయం చేయటం, ఇవన్నీ ఏంటంటే అది మొదలైంది, ఇంకా కంటిన్యూ అవుతానే ఉంది. క్రైస్తవుల సేవలు కంటిన్యూ అవుతానే ఉన్నాయి, ఇంకా భవిష్యత్తులో కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. మరి ఇటువంటి డే ఒకటి ఉంచుకొని ఇలా మరి మిషనరీలు అప్పటికి చేసిన సేవలు ఇప్పటికీ నడుస్తున్నటువంటి సేవలు మనం గుర్తించడం ఎంతో సంతోషం. మరి మన దేశంని మరింతగా దేవునికి దగ్గరగా మరింత వెలుగులోకి తీసుకురావాలని మనందరం ప్రార్థన చేద్దాం. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి జాన్సన్ అన్న గారికి, అలాగే పాస్టర్ గారికి, ఇతర పెద్దలకి వందనాలు. యూపీఏ ఫెలోషిప్లో ఉన్నటువంటి దైవ సేవకులు కొంతమందికి మరి ఈ భారతీయ క్రైస్తవ దినోత్సవ సందర్భంగా కొంత సహాయాన్ని చేయాలని అన్న దాతృత్వంతో వాటిని సిద్ధపరిచారు. ఈ సమయంలో వారి పేర్లు చదువుతూ ఉండగా వారు వచ్చినట్లయితే ముందుకి మరి వాటిని తీసుకుని మీరు వెళ్ళాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తా ఉన్నాను. దయచేసి గమనించండి. జొన్నగడ్డ శ్యామ్ గారు వచ్చి మన భారతీయ క్రైస్తవ దినోత్సవ సందర్భంగా శుభాలు గ్రీటింగ్ తెలియజేస్తారు. వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇక భారతీయ క్రైస్తవ దినోత్సవం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరపడానికి మరి ప్లాన్ చేసినటువంటి అన్న జాన్సన్ మేడిది గారికి మొట్టమొదటిగా అందరి తరపున నా కుటుంబపక్షంగా ముందుగా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఏం చేతనంటే దేశవ్యాప్తంగా ఎన్నో దాదాపు ఒక నెల రోజులుగా ఈ విషయాల్ని మీడియా ద్వారా మరి ప్రచారం చేస్తున్నప్పటికీ వాట్సాప్స్లో, ఫేస్బుక్లో అనేక విధాలుగా అనేక మంది మరి జూమ్ మీటింగ్ల ద్వారా తెలియజేస్తున్నప్పటికీ మరి మన ప్రాంతంలో, మన జిల్లాలో ఎక్కడా కూడా మరి ఈ విధంగా కార్యక్రమాలు చేపట్టడానికి ఎవరు ముందుకు రాకపోవటం అనేది చాలా బాధ కలిగించినప్పటికీ మరి గత 15 రోజులుగా అన్న జాన్సన్ గారిని మేము కలుస్తూ వస్తూ ఉన్నాం. కృపానిధి గారు ఇవన్నీ కూడా సేకరించి అన్న దగ్గరికి వచ్చి అన్నగారి దగ్గర ఎంతో మరి సమాచారం ఉంది. ఏ విధంగా అసలు మన భారతదేశానికి క్రైస్తవ్యం అనేది వచ్చింది అనే విషయాలు ఆలోచించినప్పుడు సుదర్శనగా బైబిల్ సొసైటీ సెక్రటరీ ట్రెజరర్ గారు సుదర్శన్ గారికి ముందుకు రండి సార్, ముందుకు రండి అన్న. సుజ్ఞాన అన్న కూడా ముందుకు వచ్చి కూర్చోసం మనం చేస్తున్నాం. ఆలోచించినప్పుడు మన క్రైస్తవేతరులు చెప్తున్నట్లుగా ఇది ఏదో మిషనరీసు లేకపోతే ఇతర దేశస్తులు వచ్చి మన దేశానికి మతాన్ని అంటించేశారు, ఇది ఇతర దేశాల మతం అనేటువంటి విషయాన్ని వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు అసలు భారత క్రైస్తవ దినోత్సవం సందర్భంగా క్రైస్తవ్యం భారతదేశంలోకి ఎలా వచ్చిందనే విషయాన్ని చాటి చెప్పడానికి ఈ ఉద్యమాన్ని, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారనే విషయాన్ని మరి మనమందరం తెలుసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తూ ఉంది. ఏమండి, యేసు ప్రభు వారితో మరి కలిసి తిరిగి పరిచర్య చేసినటువంటి 12 మంది శిష్యుల్లో
అంటే ఇస్కరియోతు యోధ చనిపోయాడు అనుకోండి, ఆ 11 మందిలో ఒకడైనటువంటి తోమా గారు ఆయనే స్వయంగా యేసుప్రభు వారు చనిపోయినటువంటి కొద్ది సంవత్సరాల్లోనే యేసుప్రభు ఆయన ప్రేమమయుడు, ఆయన ప్రేమను, ఆయన త్యాగాన్ని, ఆయన నిజమైన దేవుడు అనేటువంటి సత్యాన్ని లోకానికి తెలియజేయటం కొరకు ఆయన భారతదేశానికి వచ్చారు. ఆయన శిష్యుల్లో ఒకడైనటువంటి తోమాయే స్వయంగా భారతదేశానికి వచ్చి కేరళలో, ఆ తర్వాత తమిళనాడులో మరి క్రైస్తవ్యాన్ని ఆయన అంటే మతాన్ని ఆయన స్థాపించలా, సంఘాన్ని స్థాపించడం కాదు, యేసు ప్రభు యొక్క ప్రేమను, ఆయన త్యాగాన్ని, ఆయనే నిజమైన దేవుడని విషయాన్ని, సత్యాన్ని తెలియజేయడానికి భారతదేశానికి వచ్చారు. అంతే తప్ప ఏదో అన్నగారు వర్గీస్ అన్నగారు జాన్సన్ అన్నగారు ముందు మాట్లాడుతూ ఈ మిషనరీస్ గురించి చాలా విషయాలు చెప్పారు, చాలా చరిత్ర చెప్పారు. నేను అవేం చెప్పను, కానీ నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే ఒకటే విషయం, ఇది ఎవరో వచ్చి వ్యాపారం కోసం చేసుకోవడానికి వచ్చి మన భారతదేశంలో వాళ్ళ మతాన్ని అంటించి వెళ్ళినటువంటి విషయం కాదు ఇది. ఈ చరిత్రకు ముందే, అంటే యేసుప్రభు వారు చనిపోయినటువంటి కొద్ది సంవత్సరాల్లోనే, అంటే ఈ యొక్క లోకంలో చరిత్ర స్థాపకుడైన యేసుప్రభు పుట్టినప్పుడే కదా క్రీస్తు పూర్వం అనేటువంటి చరిత్ర మొదలైంది. చరిత్ర మొదలైనటువంటి కొద్ది సంవత్సరాల్లోనే ఆ యేసుప్రభు వారి యొక్క సువార్త భారతదేశానికి వచ్చింది, భారతదేశంలో ప్రకటించబడింది. ఆ తర్వాత మిషనరీలు వచ్చి దీన్ని బేస్ చేసుకుని వాళ్ళు చేశారు తప్ప మరి ఇది ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి అంటించుకున్నటువంటి మతం కాదనే విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయటం కొరకే ఈ భారత క్రైస్తవ దినోత్సవాన్ని అనేటువంటిది ఏర్పాటు చేశారు. దీన్ని 10 సంవత్సరాలు కంటిన్యూస్గా చేయాలని, జూలై 3వ తారీఖున చేయాలనేటువంటి ఉద్దేశము నాయకుల్లో ఉంది. అన్న మనం చెప్తూ మాట్లాడుతూ ఉన్నారు, అన్న ఇది ఒక ఉద్యమంలాగా ముందుకు నడవాలన్న. గత 12 సంవత్సరాలుగా రన్ ఫర్ జీసస్ ఏ విధంగా అయితే ఉద్యమంగా మనం చేశామో, అదేవిధంగా రాబోయే సంవత్సరాల్లో ఈ భారతీయ క్రైస్తవ దినోత్సవం అనేది ఒక ఉద్యమంలాగా ఈ సంవత్సరం అంటే లాక్డౌన్ వల్ల ఈ కొద్ది మందితో చేసుకోవడం జరుగుతోంది. రన్ ఫర్ జీసస్ చేస్తున్నామంటే 1500 మంది, 2000 మంది, ఒకసారి 1000 మంది, అలాగా పెద్దలు అన్నగారి యొక్క ప్రోత్సాహంతో, భీమవరంలో ఉన్నటువంటి నాయకులు, సంఘాల యొక్క అందరి సహకారంతో, పెద్దల సహకారంతో అలా నిర్వహించాం మనం. అదేవిధంగా రాబోయే సంవత్సరాల్లో ఈ యొక్క భారతీయ క్రైస్తవ దినోత్సవం అనేది కూడా అంత ఉద్యమంగా అనేక మందికి అసలు క్రైస్తవం ఏంటి, ఎవరిది, ఇది ఎలా వచ్చిందనే విషయాలు, ఈ సత్యాన్ని అందరూ తెలుసుకునేలాగా మనం ప్రకటించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ, ఇది ఒట్టినే అప్పటికప్పుడు అనుకుని పెట్టింది కాదు. ఇది గత 15-20 సంవత్సరాలుగా అన్న జాన్సన్ అన్న గారు ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా మనం కూడా ఏం చేయకపోతే ఎలా కుదురుతుంది అనేటువంటి ఆలోచనతో ఆయన ముందుకొచ్చి చేస్తున్నటువంటి దాన్ని బట్టి భీమవరంలో, పశ్చిమ గోదావరిలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలన్నీ పక్షంగా కూడా వారికి ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం మనకు ఉంది. కారణం ఏంటి చెప్పనా, ఈ బ్యానర్స్ కూడా చాలా అన్న ఏమి చేద్దాం, ఎలా చేద్దామంటే అన్న బైబిల్ సొసైటీ తరఫున ఏమైనా చేద్దామంటే అన్న బ్యానర్స్ ప్రింట్ చేస్తే నేను సాయంకాలం అన్ని చర్చెస్ దగ్గర మనుషులు పంపి కట్టించాం. కనీసం భారత క్రైస్తవ దినోత్సవం అనేది ప్రజలు తెలియాలి, అంటే ఏంటో తెలియాలి, అసలు ఇది ఒకటి ఉందనే విషయాన్ని కూడా ప్రపంచానికి ప్రజలు తెలియజేసినటువంటి అవసరం ఉంది మనకి. కాబట్టి క్రైస్తవం అనేది ఏదో మతం కాదు, అది కులం కాదు, క్రీస్తును పరిచయం చేయటం, క్రీస్తు రక్షకుడు అని తెలియజేయటం, ఇది అందరికీ ఎంతోమంది నమ్ముతూ ఉన్నారు. ఇంకానూ చేయాల్సినటువంటి చాలామంది క్రీస్తు విరోధులు, లేకపోతే క్రైస్తవం అంటే గెట్టనటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాటలు చాలా ఉంటాయి. ఒకసారి మేము న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పడానికి వెళ్తే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఒక టీచర్ పెద్ద అన్నాడు, విదేశీయ నూతన సంవత్సర శుభాకాంక్షలు అని చెప్తా అన్నాడు. సార్ మీరు ఇవాళ సంతకం పెడితే డేట్ ఏం వేస్తారన్న ఇవాళ, ఎందుకు ఉగాది డేట్ అయ్యింది అన్నా. నేను ఆ మాట్లాడలేదు, ఎందుకంటే అటువంటి మాటలు మాట్లాడతారు, విదేశీయ నూతన సంవత్సర శుభాకాంక్షలు అంట. ఎందుకు ఈయన ఈ దేశంలో ఉన్నాడు కదా, ఈయనది కదా, ఈయన ఏదో ఉగాది డేట్ నుంచి ఇవాళ నుంచి ఉగాది మొదలెట్టుకోవచ్చు కదా, అలా మొదలెట్టరు. మళ్ళీ అన్నీ అయ్యే కావాలి, అన్నీ విదేశీయ అనేసి అంత వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. ఇవన్నీ పోవాలంటే మనం క్రైస్తవం అనేది అది అంటే అప్పటి నుంచి ఉంది, అనాది కాలం నుండి ఉన్నది. అది క్రీస్తు ప్రేమ, క్రీస్తు త్యాగము, ఆయనే నిజమైన దేవుడు అని ప్రకటిస్తూ ఉన్నాం. అనేక మంది హైందవులు ప్రభుని నమ్ముకొని ప్రకటిస్తూ ఉన్నారు. ఎంతో బాధ్యత ఉంది మన ముందు. కాబట్టి మనమందరం కూడా ఈ రాబోయే దినాల్లో, ఇప్పుడు ఈ సంవత్సరం లాక్డౌన్ వల్ల, ఈ యొక్క వైరస్ వల్ల చేయలేకపోతూ ఉన్నాం. మనమందరం కలిసికట్టుగా ఉండి ఇంకా ఇతర సంఘాలను కలిసి అన్నగారి యొక్క ప్రోత్సాహంతో
ఇంకా రాబోయే సంవత్సరాల్లో చాలా ఘనంగా చేయాలనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా భీమవరం బ్రాంచ్ తరపున మా సభ్యులు, మా ప్రియులు ఇచ్చారు, సుజ్ఞాన్ గారు, అన్న సుదర్శన్ గారు, వారు స్కూల్కి వెళ్ళి కూడా ఇటు వచ్చారన్నమాట, కాస్త మరి పనులు ఉన్నప్పటికీ. మరి అందరి తరపున మన అన్నగారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ బైబిల్ సొసైటీని ప్రేమించండి, బైబిల్ సొసైటీ పరిచర్యను ప్రోత్సహించండి. ఎందుకంటే ఒక బైబిల్ మన ప్రజలకు ఇస్తున్నామంటే యేసుప్రభుని వాళ్ళ చేతుల్లో పెడతాం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. యేసుప్రభుని పరిచయం చేయటం, ఆయన మాటలు, ఆయన వాక్యము, మన యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ఉన్న మాట మీ అందరూ దైవజనులు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆ వాక్యము దేవుడై ఉండెను అని యేసుప్రభు వారిని మనం అందిస్తూ ఉన్నామంటే ఒక బైబిల్ని ఇస్తున్నామంటే. మరి పాలకొల్లుపట్నం ఉందంటే పాలకొల్లుపట్నంలో యూపీఐ నుండి వాళ్ళు 13-14 లక్షలు ఇస్తారు ప్రతి సంవత్సరానికి వచ్చి. యూపీఐ నుండి 11 లక్షలు వస్తూ ఉంటే మెయిన్లైన్ చర్చెస్ నుంచి 2-3 లక్షలు వస్తూ ఉంటుంది. నిజంగా ఎల్ఎఫ్ సేవకులు ఒక ఆయన ఉన్నారు, 3 లక్షలు ఇచ్చారు. ఇంకొక ఆయన 1.5 లక్షన్నర ఇస్తూ ఉంటారు. ఆ సంఘం నుంచే కలెక్ట్ చేసి మన భీమవరం పట్టణంలో మరి మెయిన్లైన్ చర్చెస్ నుంచి వస్తున్నాయి, కానీ మరి యూపీ నుంచి అన్న ప్రోత్సాహం మనకు కనిపించట్లేదు. మిమ్మల్ని ఎవరు పరిస్థితులు అలా ఉన్నాయి, ఏం కానట్లే. కానీ రాబోయే దినాల్లో ఆయన మరి అన్న జాన్సన్ గారు ఆంధ్రప్రదేశ్ ఆర్కియాలజీకి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మన భీమవరం నుండి మనం ఎంత చేయాలి, కనీసం ఆయన వారిని బట్టన్నా మనం చేయాలనేటువంటి ఆలోచన మరి మనకుండి బైబిల్ సొసైటీని ప్రోత్సహించండి, ప్రేమించండి, పరిచయం చేయండి అందరికీ. సంవత్సరంలో ఒక్కసారి బైబిల్ సొసైటీకి మనం మరి కాంట్రిబ్యూషన్ ఇవ్వగలిగితే అనేక మంది చేతుల్లో యేసుప్రభు రక్షకుడని తెలియనటువంటి ప్రజల చేతుల్లో యేసుప్రభు వారిని పరిచయం చేసి ఆయన వాక్యాన్ని ఇచ్చి రక్షించేటువంటి అవకాశం ఉంటుంది. మీరందరూ సహకరించాలని మరొకసారి భారత క్రైస్తవ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ మా ప్రియులందరి తరపున మా యొక్క కుటుంబ పక్షంగా బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా భీమవరం బ్రాంచ్ పక్షంగా మీ అందరికీ నమస్కారాలు, వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి అధ్యక్షుల వారు తమ్ముడు రమేష్ గారికి, సతీష్ గారికి, మరి వేదిక మీద ఉన్నట్టు అందరికీ కూడా కమిటీ సభ్యులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చిన్న ప్రార్థన చేసిన తర్వాత ఈ కార్యక్రమంలోనికి మనం వెళదాము. మన మధ్యలో ఉన్నటువంటి సతీష్ పాల్ గారు చిన్న ప్రార్థన చేస్తారు, సెక్రటరీ గారు. ప్రార్థన. పరిశుద్ధుడైన ప్రియ ప్రభువా, మీ ప్రశస్తమైన నామానికి వందనాలు. ఈ రోజున మేమంతా గర్వించదగ్గ మరి ఒక శ్రేష్టమైన కార్యాన్ని మా మధ్యన మీరు జరిగించినందుకు వందనాలు. ఈ భారతదేశంలో నాయన ఒక క్రైస్తవునికి కూడా ఒక ప్రత్యేకమైన దినాన్ని ఏర్పాటు చేసినందుకు వందనాలయ్యా. మరి ఇప్పటి వరకు పెద్దలు చెప్పినట్లుగా మేమంతా ఇంకా లోకానికి మేము శ్రేష్టమైన విషయాన్ని, నీ ప్రేమ పరిమళాన్ని లోకానికి పరిచయం చేయడానికి మీరు కృప చూపండి. మరి ఈ సమయంలో మమ్మల్ని అందరినీ ఎంతో చక్కగా నడిపిస్తున్న ప్రియమైన అన్న జాన్సన్ అన్న గారికి మీరు మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఎప్పటికీ ఇలాగా మాకు మంచి ఆలోచనలు ఇస్తూ ముందుకు నడిపించడానికి నీ బిడ్డను అన్ని విషయాల బలపరచండి. కీర్తనాకారుడు చెప్పుచున్నట్లుగా కృపాక్షేమము అన్నకు, అన్న కుటుంబానికి, వారికి ఇచ్చిన భాగస్వామికి, వారి బిడ్డలకు, వారి పరిచర్యకు కృప అధికంగా కలగచేయమని యేసు నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ చప్పట్లు కొట్టండి. పరిచర్యను ప్రేమించి సేవకులను ప్రేమించేటువంటి దైవజనులు, యువనాయకులు జాన్సన్ గారు మరి ఉండటం మనకి అదృష్టం, అది మనకు ఆశీర్వాదకరం, దేవునికి మహిమకరం. వారిని సత్కరించడం అనేది మరి మనల్ని మనం సత్కరించుకోవటం, మన గురువు గారిని, మన అన్నను సత్కరించడం మనకి అది గొప్ప ధన్యత అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. దయచేసి అందరూ చప్పట్లు కొట్టండి. ఈ కార్యక్రమాన్ని అన్నగారికి అప్పగిస్తున్నాను, ముందుకు నడిపిస్తారు. సోదరులు రమేష్ గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇంకా కొద్ది నిమిషాలు ఒక డాక్టర్ గారి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఆయన వచ్చిన వెంటనే ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుంటాం. దాని తర్వాత క్రీస్తు సంఘం నుంచి వచ్చినటువంటి సేవకులు కొద్ది నిమిషాలు ఉన్నట్లయితే సాల్మన్ అన్న గారు సంఘ పెద్దల కార్యక్రమాన్ని చూస్తారు. ముందుగా ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేషన్కి నడిపించిన యూపీఏ సభ్యులకు, ప్రెసిడెంట్ రమేష్ గారికి, చాలా లోతైన చరిత్రని, భారతదేశపు క్రైస్తవ చరిత్రను చెప్పిన వర్గీస్ అన్నకి, అలాగే ఈ కార్యక్రమానికి నేను కొద్ది దినాల నుంచి నాతో పాలు పంచుకుంటున్నటువంటి జొన్నగడ్డ శామ్యుల్ అన్నకి, మరి మిగతా సభ్యులందరికీ పేరు పేరున నా ప్రత్యేక కృతజ్ఞతలు. నేను భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవ చరిత్రని గత కొద్ది దినాల నుంచే నేను
లోతుగా చూడడం మొదలుపెట్టా. నిజంగా చాలా విషయాలు, మనకి తెలియని విషయాలు మన తరానికి, మన తర్వాత తరానికి, మన సంఘాల్లో ఈ చరిత్ర చెప్పవలసిన అవసరత చాలా ఉంది. క్రైస్తవ్యం పాశ్చాత్య విదేశీ మతం కాదు. ఇది విదేశాల్లో ఉన్న మతానికన్నా భారతదేశంలోనే క్రీస్తు శిష్యుల్లో ఒకడైన తోమా భారతదేశం వచ్చి ప్రారంభించినటువంటి సువార్త. కానీ దీన్ని ఒక సువార్తగా, ఇందాక వర్గీస్ అన్న చాలా విషయాలు చెప్పాడు, వివరించాడు ఏ సంస్థల వారు ఏ విధంగా భారతదేశంలో ఈ సువార్తను అందించారు అనేది. మనం సువార్థికులైనటువంటి మనం కూడా మర్చిపోవలసింది, మనకున్న అపోహ కూడా తీసేయవలసింది ఏంటంటే ఇది విదేశీ మతం కాదు. ఇది క్రీస్తు ఆయన యొక్క ప్రణాళికలోనే సువార్థికుడిని ఇక్కడికి తోమాని పంపించాడు. భారతదేశం క్రైస్తవ్యంగా సువార్త అందించబడాలి, రక్షణ ఇవ్వాలి భారతదేశానికి, అనేకులు విమోచింపబడాలి అనేటువంటిది. ఇది వర్తక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళ మతం కాదు, విదేశీ మతం కాదు. ఇందాకన్న కేరళ ప్రాంతంలో, మలబార్ ప్రాంతంలో మరి అక్కడ విషయాలు చెప్తే, నిన్న చరిత్ర చదువుతుంటుంటే తమిళ ప్రాంతానికి చెందిన ఒక ఎకానమిస్ట్ అంటే ఆర్థిక శాస్త్రవేత్త లాంటి వాడు అప్పట్లో అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ రాయడానికి ఈ ఆర్థిక విధానాన్ని కోసం ఒక క్రైస్తవుని రప్పించుకున్నాడంట తమిళనాడు నుంచి. ఆయన 19 పుస్తకాలు రాసి అంబేద్కర్ గారికి ఇచ్చాడంట. ఆయన క్రైస్తవుడు, తండ్రి గారు సేవకుడు, సంఘస్థాపకుడు. 19 పుస్తకాలు రాశాడని చెప్పారు ఆయన ఈ ఆర్థిక శాస్త్రం గురించి భారతదేశంలో. మరి ఇది చరిత్ర కాదా? భారతదేశానికి ఫస్ట్ ప్రెసిడెంట్ బాబు రాజేంద్ర ప్రసాద్ దగ్గర వైస్ ప్రెసిడెంట్ చేసినటువంటి వ్యక్తి బెంగాల్ క్రిస్టియన్. అంటే బ్రిటిష్ వాళ్ళు రాకముందే ఆయన ఆ ప్రాంతంలో, ఇందాక మొట్టమొదటి మిషనరీలు కాలు పెట్టారు సెరంపూర్ ప్రాంతంలో, క్రైస్తవుడయ్యి బెంగాల్కి గవర్నర్గా ఉండి మన భారతదేశానికి మొట్టమొదటి వైస్ ప్రెసిడెంట్ చేసినటువంటి క్రిస్టియన్ ఒక సేవకుని కుమారుడిగా ఈ దేశంలో ఉన్నాడు. క్రిస్టియన్ హిస్టరీ ఇది చదువుతూ ఉంటుంటే ఎంత ప్రోత్సాహం అంటే, త్యాగాలు చేశారు. ఇప్పుడు సేవ చేస్తున్నటువంటి సేవ మనకి వాళ్ళకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే, మనకి ప్రయాణం చేయడానికి వసతులు ఉన్నాయి, ఎక్కడికైనా వెళ్ళి ఉండడానికి వసతులు ఉన్నాయి, వెళ్తే ఒక ఆహారం తినేటువంటి వస్తువులు. అప్పట్లో ఇవేమీ లేని సమయాల్లో కూడా వాళ్ళు సేవను చేసి సంఘస్థాపన చేశారు. అదేవిధంగా కొన్ని మెడికల్ కాలేజెస్ గురించి అన్న చెప్పారు, ఇందాక వచ్చిన డాక్టర్ గారు కూడా చెప్పారు. క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ రాయి వెల్లూరు మెడికల్ కాలేజ్ అంటారు. దాంట్లో జీతాలు చాలా తక్కువ డాక్టర్లకు ఇచ్చేది. వాళ్ళు ఉదయం 8 నుంచి సాయంత్రం 8 వరకు ఆ హాస్పిటల్లో పనిచేస్తారని ఒక డాక్టర్ గారు ఈరోజు మనకు చెప్పారు. అది ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? వాళ్ళు క్రీస్తు బోధల నుంచే నేర్చుకున్నారు. ఆ క్రీస్తు సత్యంతో ప్రారంభించబడిన రాయి వెల్లూరు హాస్పిటల్లో ఈ రోజు వరకు కూడా అదే త్యాగంగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. అలాగే మన యవనస్తులకి ఈ విషయాలు తెలియచేయవలసినటువంటి బాధ్యత. ఆర్థిక వ్యవస్థలో కూడా మన పాత్ర ఉంది, స్వతంత్ర ఉద్యమంలో కూడా క్రైస్తవుల పాత్ర ఉంది అనేటువంటిది సిఎస్ అనే ఆండ్రూస్ అనేటువంటి ఆయన, గాంధీ నువ్వు అక్కడ కాదయ్యా చేయవలసింది, భారతదేశం రా అని ఉత్తరాలు రాశాడు అని చెప్పి, ఆ ఉత్తరాలు ఈరోజు సజీవంగా ఉన్నాయి. ఆ ఉత్తరాలు చదువుకునే గాంధీ ఈ దేశానికి వచ్చి స్వతంత్ర ఉద్యమాన్ని స్టార్ట్ చేశాడు. దానికి కారకుడు కూడా క్రైస్తవుడే. స్వతంత్ర ఉద్యమానికి కూడా, బ్రిటిష్ వాళ్ళతో పోరాడిన ఉద్యమానికి కూడా క్రైస్తవ సంఘం బలమైనటువంటి సంఘం. ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ కూడా క్రైస్తవ ఉద్యమంలోంచే వచ్చిందనేటువంటి చరిత్ర మనం సంఘాల్లో బిడ్డలకి చెప్పవలసినటువంటి విషయాలు ఉన్నాయి. వీటిని గమనించుకుని మరి ఈ దినాన్ని యూపీఏ సభ్యులు కొందరికి గతంలో సహాయం చేసినప్పుడు అందించలేని వారికి కూడా ఈ దినాన్ని అది ఆలోచన చేసిన మీ అందరికి కూడా పేరు పేరున నా యొక్క కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను. ఒక పాట పాడుకుని ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా.
పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ నేషనల్ క్రిస్టియన్ డే సెలబ్రేషన్లకు అధ్యక్షత వహించి నడిపిస్తున్న పెద్దవారు జాన్సన్కి, రమేష్ గారికి, మరి ఏఎల్సి నాయకులు, మాజీ డిఎన్ఆర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు వర్గీస్ అన్నకి, బైబిల్ సొసైటీ ప్రెసిడెంట్ భీమవరం బ్రాంచ్ జొన్నగడ్డ శామ్యుల్ గారికి, బ్రదర్కి, అందరికీ చేరువచ్చిన మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. వాస్తవానికి ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేషన్ పోస్ట్ వాట్సాప్లో చూడడం ద్వారా కొన్ని సంగతులు నేను గమనించాను. మరి లేట్గా వచ్చినందుకు మన్నించాలి. నేను చెప్తాను, ఒకే మాట చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. థామస్ గారు రావడం భారతదేశానికి మరి పెద్దలు చెప్పినట్టుగా అది దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక. ఆయన ఈజ్ ఎ ఫాలెన్ గ్రెయిన్. గోధుమ గింజ భూమిలో పడి చావుకుంటే అది ఎలాగా ఉంటుందో, ఒకవేళ భారతదేశం నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఒకవేళ అన్య మత ఆచారాలతో, విగ్రహారాధనతో ఈ లోక సంబంధంగా ప్రజలు నశించిపోకూడదనే ఆది సంకల్పాన్ని బట్టి తోమా గారు భారతదేశం రావడం, భారతదేశంలో అందరూ చెప్తున్నట్టుగా క్రైస్తవ మతం కాకుండా క్రైస్తవ మార్గాన్ని, క్రీస్తు ప్రేమను, ఆయన క్రీస్తు యొక్క బలియాగాన్ని, ఆయన యొక్క క్షమాగుణాన్ని వారు ఇక్కడ చూపించి ప్రజలకు ఒక మాదిరిగా నిలిచి హతసాక్షులు అవ్వడం అనేది మనందరికీ తెలుసు. తదుపరి భారతదేశంలో క్రైస్తవ్యం ఎంతగా అభివృద్ధి చెందిందో ఒకవేళ మన ఇన్స్టిట్యూషన్స్ బట్టి మనం గర్వించే వారంగా మనం ఉండొచ్చు. ఒకవేళ అది కేథోలిక్ సంస్థలైనా కానీ మిగిలిన క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ద్వారా భారతదేశానికి ఒక మంచి ఎడ్యుకేషన్, హెల్త్ ఇవన్నీ కూడా అందించబడ్డాయి. వీటన్నిటికీ వెనుక ఉన్న సిద్ధాంతం ఇతరులను ప్రేమించటం, అవసరతలు ఉన్న వారికి సహాయం చేయడం, ఇతరులను దేవుని వైపుకు, లేకపోతే దేవుని నిజమైన దేవుడు ఎవరో తెలియని సందిగ్ధంలో ఉన్న ప్రజలను ఈ మార్గాల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేసి భారతదేశంలో క్రీస్తు ప్రేమను చాటడానికి మరి ఫౌండేషన్గా థామస్ గారు ఉన్నారని నేను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నా. ఇంత చక్కని ఈ సెలబ్రేషన్ ఒకవేళ ఇది మనం కొనసాగించగలిగినట్లయితే భారతదేశంలో క్రైస్తవుల యొక్క ప్రాముఖ్యత కొరకు కాదు కానీ క్రైస్తవుల యొక్క ఆ మంచితనం, క్రైస్తవుల్లో ఉన్న ఆ క్రీస్తు ప్రేమ, క్రైస్తవుల్లో ఉన్న క్షమాగుణం, క్రైస్తవుల్లో ఉన్న సాక్రిఫిషియల్ డ్యూటీస్ మనం ఇతరులకు చెప్పడం ద్వారా భారతదేశంలో క్రైస్తవులకు ఒక ప్రాముఖ్యత ఉంది. మేము ఎప్పుడు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నా, భారతదేశంలో క్రైస్తవుడుగా ఉన్నందుకు నీకు వందనాలు నేను తెలియజేస్తున్నాను ప్రభువా, నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. ఎందువల్లంటే అనేక మంది కొరకు ప్రార్థించే ఒక క్రైస్తవ విశ్వాసిగా దేవుడు నాకు ఆ యొక్క బాధ్యత ఇచ్చాడని నేను ఎప్పుడు దేవుని స్తుతిస్తూ ఉంటాను. అనేక మంది రక్షించబడాలి, అనేక మంది దేవుని ప్రేమను తెలుసుకోవాలి, భారతదేశం కొరకు ప్రార్థించే ఒక మంచి గుంపుగా క్రైస్తవులు ఈ లోకంలో ఉంటారన్న సత్యం అందరూ తెలుసుకోవాలని నేను ఆశిస్తూ ఇలాంటి సెలబ్రేషన్స్లో మరి అనేక మందికి నాన్సన్ తెలియజేశారు. జనరేషన్స్, ఫ్యామిలీస్ నుంచి జనరేషన్స్ టు జనరేషన్ మన ఇతరులకు చెప్పగలిగే ఆ స్థాయిలో మన నాయకులు ఉండాలి, మన ప్రణాళికలు ఉండాలి,
మన కార్యక్రమాలు ఉండాలి. ఆ దిశగా క్రైస్తవులుగా మనం మన విధులను కొనసాగించాలని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన సార్కి థ్యాంక్స్ తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ ప్రదీప్ గారిని సన్మానించక ముందు ఒక 2 మాటలు నేను తెలియజేయాలని కోరుతా ఉన్నా. బైబిల్ సొసైటీ కమిటీ వారు రెడీగా ఉన్నట్లయితే డాక్టర్ ప్రదీప్ గారికి మనం సన్మానం చేద్దాం వర్గీస్ అన్నతో పాటు. సెకండ్ వేవ్ స్టార్టింగ్ టైంలో నాకు ఒక ఈవినింగ్ ఒక ఫోన్ వచ్చింది. సురేష్ అని సంజీవ్ నగరం చర్చ్, శామ్యూల్ చర్చ్ నుంచి సంఘ పెద్ద అన్న, 2 రోజుల నుంచి తిరగని హాస్పిటల్ లేదు, గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా బెడ్ ఇవ్వట్లేదు, ఆక్సిజన్ లేదు, నేను చచ్చిపోతున్నాను, నాకు చిన్న బిడ్డలన్నా, ఇక నేను బ్రతకలేను, నన్ను బ్రతికించన్నా అని చెప్పి ఏడ్చేస్తున్నాడు ఫోన్లో. అది ఎలాంటి సమయం అంటే ఆక్సిజన్ దొరకట్లా, బెడ్స్ దొరకట్లా. నాకు ఏం చేయాలో తోచలా. ఒక రోజు ఆగాను, డాక్టర్ ప్రదీప్ గారికి ఫోన్ చేశా. ప్రదీప్ ఎవరో కాదు, నాకు తమ్ముళ్ళు లాంటోడు, కానీ నేను డాక్టర్ ప్రదీప్ అని వాళ్ళు పిలవాల్సి వస్తుంది. కానీ ఫోన్ చేసి, ప్రదీప్ ఇది సిచ్యువేషన్ అంటే, అన్న హోప్లెస్ కండిషన్లో వచ్చారన్న, ఇది నా ప్రయత్నం నేను చేస్తాను, ఏదో ఒక రీతిని నేను నా ప్రయత్నం చేస్తాను అని చెప్పి తన్ని బ్రతికించాక సురేష్ని తీసుకొచ్చిన వ్యక్తి కూడా చనిపోయే స్థాయికి వెళ్ళిపోయాడు. తన్ను కూడా చాలామందిని, నాకు ఎంతమంది ఫోన్ చేసినా భీమవరంలో కోవిడ్ సిచ్యువేషన్లో క్రిటికల్ టైంలో, లేకపోతే సరైనటువంటి వైద్యం చేస్తే మనిషి బ్రతుకుతాడా బ్రతకడా అనే టైంలో ఎక్కువ మందిని దేవుని కృపను బట్టి, దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి బ్రతికించిన డాక్టర్ ఎవరంటే డాక్టర్ ప్రదీప్. ఎంత ధైర్యం అంటే, నాకు స్నేహితుడు బుడున్ శ్రీనివాస్ గారని, తన భార్యకి కొడుకు కూడా వచ్చింది. తను భీమవరంలో ఉన్న పెద్ద డాక్టర్లందరినీ ప్రయత్నం చేశాడు. ఆఖరికి ఫోన్ చేసి, జాన్ నన్ను ఏదో ఒక రీతిని ప్రదీప్తో చెప్పి నా భార్యకి నా కొడుకు తిరిగి బ్రతకాలి కూర్చోసాను అంటే, మళ్ళీ నేను ప్రదీప్ దగ్గరికే పంపించా. వాళ్ళను కూడా ఏమన్నాడో తెలుసండి, తను అసలు ఎంత ధైర్యంగా హ్యాండిల్ చేస్తున్నాడు జాన్సన్ పేషెంట్స్ని, ఎంత ధైర్యంగా అంటే, సగం ప్రదీప్ చేయబడితేనే బాగుపడిపోతారనేటువంటిది పేషెంట్స్ గమనించినటువంటి డాక్టర్ నేను ఎవరినైనా చూశానంటే డాక్టర్ ప్రదీప్. ఆఖరికి నా దగ్గర యేసు సద్గుణ ఎక్కడున్నారు, వాళ్ళిద్దరూ కూడా కోవిడ్ అయ్యి నేను ఇంకెక్కడికి ఆలోచించలా, ప్రదీప్ దగ్గరికే పంపించా. అంత ధైర్యంగా పేషెంట్స్ని హ్యాండిల్ చేసి ఆక్సిజన్ అందించి బ్రతికించినటువంటి ప్రదీప్ని బైబిల్ సొసైటీ కమిటీ వారు వచ్చి సత్కరించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. నేను దోసనపూడి జడ్పీ హై స్కూల్లో పనిచేస్తున్నాను. ఆయన కుమార్ గారని మ్యాథ్స్ మాస్టర్, చాలా సివియర్ కండిషన్లో మా మేనల్లుడు రాజేంద్ర సజెస్ట్ చేస్తే ప్రదీప్ గారి దగ్గరికి పంపితే నయమైపోతుందని చెప్పారు. వెంటనే వారు స్పందించి ఇమీడియట్గా వారికి ఒక ఇంజెక్షన్ చేసి, ఆక్సిజన్ లెవెల్స్ చాలా తగ్గిపోతున్నాయి, ఇమీడియట్గా మీరు ముందు ఆంధ్ర హాస్పిటల్కి వెళ్ళండి, మిగిలిన సంగతులన్నీ కూడా నేను చేస్తాను, మీకు అప్పటి వరకు మీకు ఏ భయం ఉండదంటే, కేవలం ప్రదీప్ గారు ఇచ్చిన సజెషను, ఆయన ముందుగా చేసిన ఫస్ట్ ఎయిడ్ ఇంజెక్షను ఆయన సేవ్ చేసింది, ఆయన సజీవుడిగా ఇంటికి వచ్చాడు. దేవునికే మహిమ కలగాలని నేను ప్రార్థిస్తూ, ప్రదీప్ గారు ఇంకా అనేక మందికి ఆయన ఉపయోగపడే మంచి వైద్యుడిగా వర్ధిల్లాలని మీ మమ్మీ మా అందరికీ బాగా తెలుసు. అందువల్ల ప్రదీప్ గారిని నేను దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రదీప్ గురించి ఏం చదువుతావు చిన్నప్పుడు డిఎన్ఆర్ కాలేజీ, అదే నీకే కూర్చో. హస్తవాసి మంచిదండి. ఏమంటారంటే, కొంతమందికి దేవుడు మంచి హస్తవాసి ఇస్తారు. వీళ్ళు మొదలకి మంచి హస్తవాసి ఇచ్చారు, ఈయనకు కూడా మంచి ఇచ్చారు. దేవుడు మరి మెండుగా ప్రదీప్ని వాడుకోవాలని, ఈ కోవిడ్ సెంటర్లో ఉన్నటువంటి బాధలన్నీ కూడా అందరికీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకుంటూ ఉంటాడు వాట్సాప్లో. దేవుని ఇంకా దీవించాలని, ఆ సర్విట్యూడ్ మోటో అంటారు, ఇంగ్లీష్లో మాట ఉంది, సర్విట్యూడ్ మోటోస్, సేవ చేయాలన్నట్టు దృక్పథం చేస్తున్నందుకు దేవుడు నన్ను బహుగా దీవించును గాక.
అన్న జాన్సన్ గారు షాలువతో సత్కరిస్తూ ఉన్నారు. అదేవిధంగా మిసెస్ జాన్సన్ గారు ఎస్ఆర్ జాన్సన్ గారు బొకేతో సత్కరిస్తూ ఉన్నారు. చప్పటి కొట్టండి దయచేసి అందరూ కూడా. అన్న సుజ్ఞాన్ అన్న ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, గడిచిన కాలం అంతట్లో కాపాడి ఎవరికి వెళ్ళినటువంటి భాగ్యాన్ని మాకు ఇచ్చి సజీవ లెక్కలో ఉంచినందుకు స్తుతులు స్తోత్రం నాయన. మా తరపున ప్రభువా సేవ చేయడానికి మరి నీకు అనేక మంది బిడ్డలను మీరు ఒక వెలుగుగా ఉంచినందుకే స్తోత్రం నాయన. ఈ పట్టణంలో ఒక మంచి క్రైస్తవుడిగా ఇచ్చిన తమ్ముడు జాన్సన్ బట్టి, మరి పెద్దలను బట్టి, మరి అనేక మంది భక్తులను బట్టి, మరి అనేక సేవలు చేసి మరి నీ నామమును మహిమగా తెచ్చే బిడ్డగా ఆశీర్వదించినటువంటి మరి సోదరుడు డాక్టర్ ప్రదీప్ గారిని బట్టి వందనాలనైనా. ఇదే భాగ్యాన్ని అనేక మందికి ఇచ్చి మరి నిన్ను వేడుకునే భాగ్యం దయచేయమని ఈ చిన్ని ప్రార్థన ఆలకించమని యేసు పరిశుద్ధనామని బ్రతిమాలుకొని వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మరి ఈ సందర్భంగా డాక్టర్ ప్రదీప్ గారిని సత్కరించేటువంటి అవకాశం బైబిల్ సొసైటీ కమిటీకి మాకు ఇచ్చినటువంటి అన్నకు జాన్సన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎంతోమంది ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నటువంటి వారిని మరి బ్రతికించి ఒక క్రైస్తవుడిగా సర్వీస్ చేస్తున్నటువంటి ప్రదీప్ గారికి ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అసలు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోకుండా ఏమైనా ఇంజక్షన్ ఉంటే చేసేయండి సార్ అందరికీ. పడిపోయినాక చేసాకంటే పడకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రెస్పాన్స్ ఇవ్వండి సార్. దేవుడి నామంలో అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. యాక్చువల్గా ఈ క్యాంపస్ నాకు కొత్త ఏం కాదు. చిన్నప్పుడంతా మేము ఇక్కడే పెరిగిన వాళ్ళు అంతా. శామ్యుల్ అంకుల్, ఆంటీ, చిట్టెక్క వాళ్ళు, జాన్సన్ అన్న అందరం మేము వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు, లేకపోతే అన్నోళ్ళు మా ఇంట్లో ఉండేవాళ్ళు. ఇంకా తర్వాత పెద్దయ్య కొద్దిలే చదువుల గురించి అలాగే ఇంకా బయటకు వెళ్ళటం జరిగింది. యాక్చువల్గా నేను చెప్పాలంటే నేను ఎండి రేడియేషన్ ఆంకాలజిస్ట్, నేను క్యాన్సర్ స్పెషలిస్ట్. అయితే కరెక్ట్గా లాస్ట్ ఇయర్ మార్చ్లో కాకినాడ నుంచి ఇక్కడికి వచ్చాను. ఇంకప్పటి నుంచి లాక్డౌన్ సిచ్యుయేషన్ స్టార్ట్ అయింది. అయితే చాలా రోజులు ఐసోలేషన్లోనే అలా లాక్డౌన్లో ఉండిపోయాం. తర్వాత సిచ్యుయేషన్ చూస్తే చాలా ఘోరంగా ఉంది, అందరూ ఇన్ఫెక్ట్ అవుతున్నారు ఏంటి. బట్ యాక్చువల్గా నా డిపార్ట్మెంట్ అయితే వేరు, కానీ ఇంకా ఒక థాట్ వచ్చింది సడన్గా, మనకే వస్తే ఏంటి పరిస్థితి, మన ఇంట్లో వాళ్ళకి వస్తే ఏంటి పరిస్థితి, మన ఫ్రెండ్స్కి వస్తే ఏంటి పరిస్థితి అని ఇంకా ప్రతిదీ ప్రార్థన అనే ఒక పీపీఈ కిట్ వేసుకొని ఇంకా ఎంతోమందికి ఫస్ట్ వేవ్ ఏంటి, సెకండ్ వేవ్ ఏంటి ఈ ట్రీట్మెంట్ చేయటం జరిగింది. ఇది కేవలం నా గొప్పతనం కాదు, ఏదైనా సరే దేవుడు ఆశీర్వాదం, దేవుడు మహిమ, దేవుడు ఇచ్చిన కృపను, తలాంతుల్ని 10 మందికి పంచే ఆ దీవెన నాకు ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు, దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ముఖ్యంగా జాన్సన్ అన్న సడన్గా ఫోన్ చేశా, తమ్ముడు ఇలాగా ఫెలిసిటేట్ చేస్తాం రావాలంటే ఇంకా సడన్గా బయలుదేరి వచ్చాను. చాలా థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. వదిన థ్యాంక్ యూ, నమస్తే, థ్యాంక్ యూ అండి. అందరూ లేచి నిలబడినట్లయితే గనక ప్రార్థన చేసుకుని ఆశీర్వాదం తీసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాము. మన మధ్యలో ఉన్నటువంటి మరి ఆమోస్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు, గిజ్జాన్ గారు వచ్చి ఆశీర్వాదం ఇస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవును మహోన్నతుడైన మా యేసయ్య, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా, ఈ చక్కటి దినాన్న ఇండియన్ క్రిస్టియన్ డేను ప్రభువా ఇంత అద్భుతంగా ప్రభు నాయన సెలబ్రేట్ చేసుకోవటానికి మీరు కృప చూపించారు. దీనికి నాయన ప్రధానముగా ప్రభువా అన్నగారు నాయన జాన్సన్ అన్నగారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, వారు ప్రోత్సహించిన ప్రోత్సాహమును బట్టి ప్రభువా ఈ అద్భుతమైనటువంటి పరిచర్య ఇంత ఘనంగా జరగటానికి మీరు కృప చూపించారు. అయ్యా, ఈ పరిచర్యలోనే కొద్దిమంది సేవకులకు ప్రభువా చిన్న చిన్న సహకారాలు అందించడానికి కూడా మీరు సహాయం చేశారు. వారిని, వారి కుటుంబాలను, వారి సేవలను కూడా ఇంకనూ అభివృద్ధిపరచండి, అద్భుతమైన కార్యాలు జరిగించి మేలు చేసి ఆశీర్వదించండి. అలాగే ఈ పరిచర్యలో ప్రభువా నాయన బైబిల్ సొసైటీ నుంచి కూడా ప్రభువా నాయన సభ్యులుగాను, అలాగనే ప్రభువా దాన్ని కొనసాగించడానికి అధికారులుగా ఉన్నటువంటి నాయన జాన్సన్ శామ్యుల్ గారిని బట్టి, వారి యొక్క పరిచర్యలను బట్టి కూడా ప్రభువా మేము సంతోషిస్తూ ఉన్నాం. వారిని, వారి కుటుంబాలను, వారికి చేస్తున్న పరిచర్యను ఘనంగా దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా నాయన ఈ దినాన్ని ఏర్పాటు చేయబడినటువంటి క్రిస్టియన్ డే నాయన
10 సంవత్సరాలు వరుసగా దీన్ని కొనసాగించాలనేటువంటి ప్రేరేపణ, ప్రోత్సాహం, అలాగే ప్రభువా ఒక చక్కటి తీర్మానం చేసి ఉండగా దీనిని ఆ రీతిగా ఘనంగా కొనసాగించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. నాయన మా దేశమంతటికీ కూడా నాయన ఈ సువార్త, నాయన ఈ చక్కటి ఈ పరిచర్య ప్రభు, నాయన ప్రతి ఒక్క క్రైస్తవుడికి, క్రైస్తవేతరులకు కూడా ప్రభువా రీచ్ అవటానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అయా దేవుని యొక్క మహిమ ఎలాంటిదో, ఆయన ప్రేమ ఎలాంటిదో లోకానికి మేము పరిచయం చేయటానికి మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. నిజమే, ఈ పరిచర్య, ఈ భారం మా మీదే ఉంది నాయన. న్యాయాధిపతుల గ్రంథంలో నాయన ఇజ్రాయెల్ ప్రజల గురించి ఒక మాట వ్రాయబడి ఉంది. ఇదిగో ఈ దేవుని కార్యములనైనను ఇజ్రాయెల్ కొరకు వారు దేవుడు చేసినటువంటి అద్భుతములనైనను నాయన తెలియనటువంటి ఒక తరము పుట్టిందని వ్రాయబడింది ప్రభువా. నిజమే, మా జీవితాల్లో ప్రభు నాయన ఈ కార్యాలు ప్రభు లోకానికి తెలియపరచకుండా ఒకవేళ మేమే మరుగైపోయామేమో, మరుగు చేశామేమో, కానీ ఇది మొదలుకొని దీనిని కొనసాగించడానికి మీరు మాకు సహాయం చేయండి. నీ నామం మహిమపరచబడ్డానికి మీరు కృప చూపించండి. అద్భుతమైన కార్యాలు జరిగించమని, అలాగే పరిచర్లో కూడి వచ్చిన ప్రతి సేవకులను వారి పరిచర్లను దీవించమని ప్రార్థిస్తూ యూపీఓని ప్రభు కొనసాగిస్తున్నటువంటి ప్రభువా మా అన్నగారు నాయన, ఇదిగో రమేషయ్య గారిని, వారి యొక్క పరిచర్లను కూడా నాయన వారితో సహకరిస్తున్నటువంటి మమ్మలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రాముఖ్యంగా అధ్యక్షులుగా మా మధ్యకు వచ్చినటువంటి నాయన ఘనులు, నాయన డాక్టర్స్ అందరినీ కూడా నాయన దేవుని యొక్క ప్రేమ కలిగి వారు చేసిన పరిచయం బట్టి కూడా మీరు దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగనే ప్రభువా నాయన వర్గీస్ అన్నగారిని బట్టి, రయ్య గారిని బట్టి ప్రభువా నాయన ప్రార్థిస్తున్నాం. నాయన దైవజనులు వారిని, వారి పరిచయం, వారి కుటుంబాలను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే అన్నగారిని, వదినమ్మను, అలాగనే ఇచ్చిన బిడ్డలను, అయ్యా పరిచర్యను, ఇక్కడ జరిగిస్తున్నటువంటి ప్రతి పరిచర్యను ఆయన పేరును మీరు జ్ఞాపకం చేసుకుని దీవెనలతో నింపి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ ఆదరణకర్తైన దేవుని సన్నిధి, వేదికను అలంకరించిన పెద్దలకు, ప్రాముఖ్యముగా జాన్సన్ మెర్ది అన్నగారికి, వారి కుటుంబానికి, పరిచర్యకును, ఇక్కడ నడిపిస్తున్న మా ప్రెసిడెంట్ గారు కుటుంబానికి, సంఘానికి, కూడి వచ్చిన దైవజనులందరి కుటుంబాలకి, సంఘాలకి పరిశుద్ధాత్ముడు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. దయచేసి ఈ ప్రత్యేక సమయంలో ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చిన ఆమోస్ గారికి, గిజ్జోన్ గారికి వందనాలు. ఇంత చక్కని కార్యక్రమాన్ని అన్న మన భీమవరం పట్టణంలో మనల్ని అందరినీ పిలిచి ఏర్పాటు చేసినందుకు మన భీమవరమే కాదు, మన రాష్ట్రాన్నే ఓ విధంగా చెప్పాలనంటే కనుక ఉజ్జీవపరిచినందుకు మరి భీమవరం మండలం పాస్టర్ ఫెలోషిప్ తరపున వారికి నిండు కృతజ్ఞతలు, వందనాలు. అలాగే బైబిల్ సొసైటీ వారికి కూడా నిండు వందనాలు, వైఎంసీ వారికి కూడా నిండు వందనాలు, వచ్చిన సేవకులందరికీ కూడా నిండు కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. డాక్టర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా, 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 యేసయ్యా.
నిలిచావయా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయా. యేసయ్యా యేసయ్యా